ఈ పునరుత్థానపు ఆరాధనకి కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. యేసయ్యకి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? బాగున్నాము అన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అనండి. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాము అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. దేవుని ఉచితమైన కృప తన దక్షిణ హస్తాన్ని మన మీద చాపి సాహస కార్యాలు ప్రభు చేస్తూ గత కాలమంతా కృపగల దేవుడు మనందరినీ నడిపిస్తూ వచ్చాడు. సజీవులుగా ఆయన సముఖంలో ఆయన సన్నిధిలో నిలిచి ఉండే గొప్ప భాగ్యాన్ని ఆ కృపగల దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పూట మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధన చేయడానికి, ప్రభు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నిండు మనస్సుతో నా కృతజ్ఞతలు ప్రభుకు తెలియపరుస్తున్నాను. ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి దైవ సేవకులు రమేష్ పాస్టర్ గారికి కూడా నిండు మనస్సుతో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రస్తుతం దైవ సేవకులు అమెరికా ప్రాంతంలో ఉన్నారు. ఈ వారంలో 20వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు అమెరికా ప్రాంతంలో గుడారాల పండుగలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం జాన్ వెస్లీ పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు వెళ్ళారు. అబ్రహాం పాస్టర్ గారు కూడా వెళతారు. ఈ వారంలో జరుగుతున్న అమెరికాల గుడారాల పండుగలో అబ్రహాం పాస్టర్ గారిని, వెస్లీ పాస్టర్ గారిని, రమేష్ పాస్టర్ గారిని ప్రభు బలపరిచి ఆ గుడారాల పండుగలో ప్రభు వాడుకునేటట్లుగా ఆ ప్రాంతంలో మన హోసన్న మినిస్ట్రీస్ పరిచర్య మరింతగా విస్తరించున్నట్లుగా ఒకసారి రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్దామా? స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మరలా తిరిగి మన ప్రాంతానికి వచ్చేంత వరకు కూడా ఆయన సన్నిధి సముఖాన్ని ప్రభు తోడుగా ఉంచి నడిపించును గాక. హల్లెలూయా. అలాగే మీ అందరికీ కూడా మచిలీపట్నం సంఘ బిడ్డలందరూ కూడా మీకు వందనాలు తెలియపరచమన్నారు. వారి తరపున మరొకసారి మీ అందరికీ వందనాలు. అలాగే దైవ సేవకులందరికీ, అలాగే సేవకులందరికీ కూడా నిండు మనసుతో నా వందనాలు. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం. చాలా దినాల తర్వాత మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి, ప్రభు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అందును బట్టి ప్రభుకు స్తోత్రాలు. ఓ చిన్న మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. సమయలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ అందరూ కూడా మీ ఒడిలో పెట్టుకొని, బైబిల్ ఎవరి కింద పెట్టొద్దు. చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవాలి. చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ వినాలి. అప్పుడు వాక్యం మీకు ఎక్కువగా అర్థమవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెల్ ఫోన్ చూడొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా భయభక్తులతో మనం దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. మన ప్రాణాత్మ శరీరములతో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉండాలి. ఒక్కసారిగా దేవుని మందిరములో మనం అడుగు పెట్టామంటే నీకున్న సర్వాన్ని మర్చిపోవాలి. నీకున్న సర్వాన్ని మర్చిపోయి నేను నా యేసయ్య, నేను నా యేసయ్య అనుకొని దేవుని సన్నిధిలో మనం ఉంటే సంపూర్ణంగా ప్రభుని మనం ఆరాధన చేయగలుగుతాం. ఇక్కడ కూడా వచ్చి నీ ఉద్యోగాల గురించి, నీ వ్యాపారాల గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావంటే మనస్ఫూర్తిగా ప్రభుని నువ్వు ఆరాధన చేయలేవు. అందుకని దేవుని మందిరంలో అడుగు పెట్టగానే నాకు ఎవ్వరు లేరు, నేను నా యేసయ్య అని ఆయన ముఖాన్ని నువ్వు చూస్తూ, ఆయన స్వరాన్ని వింటూ, నీ మనస్సు ఆయన మనస్సు ఏకమై ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన ఎక్కువగా ప్రేమిస్తూ మనం ఆరాధన చెయ్యువారిగా మనం కనబడాలి. అట్టి కృప దేవుడు మన ఆత్మ ప్రాణ శరీరములకు దయచేయునుగాక. గట్టిగా హల్లెలూయా.
సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈరోజున ప్రపంచ పితృ దినోత్సవం. ఇప్పటికే తండ్రిగా పిలువబడుతున్న వారికి, రాబోయే కాలంలో తండ్రిగా పిలువబడబోతూ ఉన్న వారికి, మీ అందరికీ కూడా ఈ పితృ దినోత్సవపు శుభములు కలుగునుగాక. ఇంకటిగా ఆమెను చెప్పేటండి. పోయిన నెలలో వీళ్ళది అయిపోయింది, ఈ నెల మీది. పోయిన నెలలో మదర్స్ డే అయిపోయింది, ఈ నెలలో ఫాదర్స్ డే. కనుక ఇప్పటికే తండ్రిగా నానా అని పిలుపును అందుకుంటున్న వాళ్ళు, నానా అని పిలుపు కోసం ఎదురు చూస్తున్న వారందరినీ కూడా నా దేవుడు ఆశీర్వదించునుగాక. మిమ్మును మీ పిల్లలని నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఈరోజున ప్రపంచమంతా కూడా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి పాదాలు కడిగి, తండ్రికి క్రొత్త వస్త్రాలు ధరింపచేసి, తండ్రికి మంచి భోజనం పెట్టి, ఈరోజు వరకే బాగా చూసుకునే దౌర్భాగ్యులు, దుర్మార్గులు చాలామంది కనబడతారు. ఈరోజు మట్టుకే తండ్రి దినోత్సవం చెప్పుకొని, ఈరోజు మట్టుకే తండ్రిని ప్రేమించి, ఈరోజు మట్టుకే తండ్రిని గౌరవపరిచి, ఈరోజు మట్టుకే తండ్రికి సన్మానం చేసి, ఈరోజు మాత్రమే తండ్రిని గుర్తు చేసుకొని, నేను మా నాన్న అని చెప్పి స్టేటస్లో ఫొటోస్ పెట్టుకొని, నేను మా నాన్న అని ఫేస్బుక్లో పెట్టుకొని, నేను మా నాన్నని వాట్సాప్లో పెట్టుకొని, ఈరోజు వరకే ఫాదర్స్ డే చేసుకునే దౌర్భాగ్యమైన కుమారులు కుమార్తెలు లోకంలో చాలా ఎక్కువైపోయారు. ఈరోజు ఒక్కరోజు మాత్రమే కాదు, నీ జీవిత కాలమంతయు, నీ తండ్రి బ్రతికిన దినములన్నిట కూడా, ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి క్షణం, క్షణము కూడా నీ తండ్రిని నువ్వు ప్రేమించేవాడివై ఉండాలి, నీ తండ్రిని ఘనపరిచేవాడివై ఉండాలి, నీ తండ్రిని గౌరవపరిచేవారిగా మీరు కనబడాలి. ఇదొక్కరోజు మాత్రమే చేసుకునేవారుగా మనము కనపడకూడదు. అట్టివారు మీలో లేరు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నిజమైతే హల్లెలూయా అని చెప్పండి. ఎవరొకరు ఉంటాడు, తలమాసినోడు తప్పనిసరిగా ఉంటాడు. ఈ రోజు వరకే చేసేవాళ్ళు ఉంటారు, మిగతా రోజుల్లో మళ్ళీ స్టేటస్లో ఫోటోలు కనబడవు, ఈరోజే కనబడతాయి కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రపంచమంతా కూడా ఈరోజు తండ్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాలా మంచిది. ఒక ఆత్మీయుడికి, ఒక సేవకుడికి 3 తండ్రులు ఉన్నారు. ఎంతమంది అండి? విచిత్రంగా చూడగాకండి, 3 తండ్రులు ఉన్నారు. మీరు విన్నది వాస్తవమే, నేను చెప్పేది కూడా వాస్తవమే. 3 తండ్రులు ఉన్నారు. ఒకరు జన్మనిచ్చిన తండ్రి, నిన్ను కన్న తండ్రి. రెండవదిగా దేవుని యొక్క వాక్యము చేత నిన్ను కని నిన్ను పోషించుచున్న తండ్రి. మూడవదిగా చెప్పాల్సిన అవసరం లేదు, యూనివర్సల్ ఫాదర్ మన ప్రభువైన యేసుక్రీస్తు. కూడా సభలు గట్టిగాను మన పరలోకపు తండ్రి. ఈ 3 అనుభవాలు కొంచెం మీకు చెప్పి కొన్ని వివరాలు ఈ రోజున ఫాదర్స్ డే గనుక సందర్భానుసారంగా చెబితే బాగుంటుందని దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిన మాటలే తెలియపరచునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిన్ను కన్న తండ్రి ఉన్నాడు, ఆత్మీయంగా నిన్ను కన్న తండ్రి ఉన్నాడు, నిన్ను పోషిస్తున్న తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఉన్నారు. 3 తండ్రులు మనకు కనబడుతున్నారు. నిన్ను కన్న తండ్రి, మొదటిగా నిన్ను కనిన తండ్రిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకయ్యా అంటే, ఈరోజు నువ్వు భూమి మీద నిలిచి ఉన్నావు అంటే, ఒక స్థితిలో, ఒక స్థాయిలో, ఒక అనుభవంలో నడిపించబడుతున్నావంటే దానికి కారణం నీ తండ్రి అనేది మాత్రం నువ్వు మర్చిపోకూడదు. నీకు ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, ఇవ్వకపోయినా నీ తండ్రి నీకు తండ్రే. కనుక నీకు జన్మనిచ్చాడు అన్న ఒక్క కారణముతో నీ తండ్రి నువ్వు ఎంతైనా ఘనపరచాలి, ఎంతైనా ప్రేమించాలి. ప్రస్తుతపు దినములలో
చాలా స్థలాలలో, చాలా చోట్లలో ఇప్పుడు అనాథ శరణాలయాలు ఎక్కువైపోయాయి. ఎందుకు ఎక్కువైపోయాయి అంటే, కొడుకు వివాహము చేసుకున్న తర్వాత, భార్య ప్రక్కకు వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? బయటకు వదిలేస్తున్నారు. చేసుకున్న భార్య తక్కువదంటావా? ఉంటే మీ అమ్మ మీ నాన్నైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి, లేకపోతే మధ్యలో గోడ అయినా ఉండాలి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది వచ్చారు. అందుకని భార్య రాగానే తల్లిదండ్రులని బయటికి గెంటి వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నడి బజార్లో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కర్కశులుగా మార్చబడి, పశుప్రాయులుగా మార్చబడి, జాలి, దయ, కనికరము కూడా లేకుండా, నన్ను కన్న తండ్రి కదా, నన్ను ఎత్తుకొని హత్తుకొని ముద్దాడిన తండ్రి కదా, నన్ను భుజముల మీద ఎత్తుకొని ప్రపంచంలో ఎలా బతకాలో నాకు నేర్పించిన తండ్రి కదా, నా చెయ్యి పట్టుకొని నాకు నడకని నేర్పిన నాకు తండ్రి కదా, నేను ఎలా జీవించాలో నాకు తెలియపరిచిన నా తండ్రి కదా అని ఇంగిత జ్ఞానము కూడా లేకుండా అనేక మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని తీసుకొని వెళ్ళి అనాథ శరణాలయములో పెట్టేవాళ్ళు లేకపోలేదు. గుర్తుపెట్టుకో, నీకు కూడా పిల్లలు పుడతారు కదా, ఆ పుట్టిన పిల్లలు నిన్ను కూడా అదే గతి చెయ్యకపోతే అప్పుడు నన్ను అడుగు. ఎందుకు తెలుసా? ఏది విత్తుకుంటావో రేపు అదే నువ్వు కోసుకోవాలి. ఇప్పుడు నీవు నీ తండ్రికి ఎలాంటి పరిస్థితిని కలుగ చేస్తావో రేపటి రోజున అదే పరిస్థితి నీ పిల్లలు నీకు ఖచ్చితంగా కలుగ చేయడం అనేది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు విత్తుకుంటున్నావు, రేపటి రోజున నువ్వు కోసుకుంటామనే సంగతి గుర్తుపెట్టుకో. పొరపాటున ముదిమి వచ్చేంత వరకు కూడా, వారి లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా నీ తండ్రిని నీ తల్లిని విడిచిపెట్టకూడదు. అవసాన కాల దినమందు కూడా మీ తల్లిదండ్రులకి మీరు దూరము కాకూడదు. ఎందుకయ్యా అంటే వారు నీ కోసం ఎన్నో కడుపు కాల్చుకొని పైసా కూడబెట్టి నీ కొరకు ఎన్నో త్యాగాలు చేసుకుంటేనే ఈ రోజున ఈ స్థితి, ఈ స్థాయి నీకు వచ్చింది. ఇప్పుడు కాస్త చదువుకున్నావని, చేతుల్లో డబ్బులు ఉన్నాయని, స్థాయి పెరిగిందని, స్థితి పెరిగిందని తల్లిదండ్రులని తక్కువగా, హీనముగా ఎప్పుడు మనము చూడకూడదు. అలా చూచావంటే తప్పనిసరిగా దాని పర్యవసానం అనుభవించక తప్పదు. అందుకే బైబిల్ అంటుంది కదా, నీ తల్లిని నీ తండ్రిని గనక నీవు దూషించగలిగితే, అపహసించగలిగితే, వారిని విడనాడితే కారు చీకటిలోని దీపం ఆరిపోతుంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. లోయ కాకులు నీ కండ్లని పీకుతాయి అని రాస్తుంది, పక్షిరాజు పిల్లలు తింటాయి అని రాసి ఉంది. అంత మాత్రమే కాకుండా నీ తల్లిని నీ తండ్రిని కనుక నువ్వు దూషించగలిగితే మరణ శిక్షకు నువ్వు పాత్రుడవు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే సమయంలో నీ తండ్రిని నీ తల్లిని గనక నువ్వు ప్రేమించి సన్మానించగలిగితే దీర్ఘాయుష్మంతుడవుతావని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. నీకు మంచి ఆరోగ్యము కలిగి దీర్ఘాయువుతో నువ్వు బ్రతకాలి అని కోరుకుంటే ఖచ్చితంగా నీ తండ్రిని నీ తల్లిని ప్రేమించి చక్కగా చూచుకునే స్థాయి నా దేవుడి మీకు అనుగ్రహించునుగాక, మీకు అనుగ్రహించునుగాక. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, నాన్న అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఫాదర్, FATHER కదండి, 6 అక్షరాలు ఉన్నాయి. ఎఫ్ అంటే ఏంటో తెలుసా అండి? ఫర్గివర్, లేకపోతే ఫ్రెండ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. క్షమించేవాడు, స్నేహితుడుగా ఉన్నవాడు. ఏ అంటే అడ్వైజర్, సలహాదారుడుగా ఉన్నవాడు, ఆలోచన చెప్పగలిగినవాడు. టీచర్, నీకు బోధకుడుగా ఉండి నడిపించగలిగినవాడు. అలాగే హెచ్, హీరో లేకపోతే హీలర్. చాలామంది అంటూ ఉంటారు, మై డాడీ ఈజ్ మై హీరో, మై డాడీ ఈజ్ మై హీరో అంటూ ఉంటారు చాలామంది. మా నాన్నే నాకు రోల్ మోడల్, మా నాన్నే నాకు మాదిరి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. హీరో, నీ తండ్రికి హీరోలా కనబడాలి, నీ తండ్రికి హీరోలాగా ఉండాలి, నీ తండ్రి నీకు మాదిరికరంగా కనబడాలి. హీరో. ఈ అంటే ఎక్స్పర్ట్,
నిపుణత కలిగిన వాడు, ఏదైనా చేయడానికి సమర్థుడైన వాడు. ఆర్ రిబ్యూక్, నిన్ను గద్దించేవాడు. ఏంటి? నిన్ను గద్దించేవాడు, నీకు బుద్ధి చెప్పేవాడు అని అర్థం ఇస్తుంది. ఫాదర్ అనే దానికి ఈ అనుభవాన్ని మనం సూచనగా మనం చూసుకోగలిగితే, ఈ రోజున తండ్రి స్థాయి అనేది చాలా గొప్పది. అవునా కదండి? నానా అని పిలిపించుకునే పిలుపు కోసం చాలామంది తహతహలాడుతుంటారు, ఎదురు చూస్తుంటారు. ఒక మాటలు మీకు చెప్పాలి అంటే, అమ్మా అని ఎవరినైనా మనం పిలుస్తాం. దారిన పోయిన వాళ్ళనైనా, పక్కింటోళ్ళనైనా, ఎదురింటోళ్ళనైనా, పై ఇంటోళ్ళనైనా, కిందింటోళ్ళనైనా అమ్మా అని పిలుస్తాం. లేకపోతే ఆంటీ అని పిలుస్తాం. అవునా కదండి? బాబాయ్, అంకుల్ అని కూడా పిలుస్తాం. కానీ నాన్న అనే పదం అందరికీ మనం మాట్లాడతారండి, పిలవలేము. ఒక్కరికి మాత్రమే ఆ పదం సొంతం. అవునా కదండి? అమ్మ అని ఎవరినైనా పిలుస్తాం. అడుక్కుంటోడు కూడా వచ్చి ఏమంటాడు? ఆంటీ, అంకుల్ అంటాడా? అండు అమ్మా అని పిలుస్తాడు. అమ్మ అని అందరు పిలవచ్చు, లేకపోతే పిన్ని అని అందరు పిలవచ్చు, బాబాయ్ అని సరదాగా అందరిని పిలుచుకోవచ్చు. నానా అనే పదం మాత్రం ఒక జన్మనిచ్చిన తండ్రికి మాత్రమే సొంతం. అంత స్పెషల్ తండ్రి అంటే. కొడు చొబ్బలు గట్టిగాను. ఆ పదానికి అతడు ఒక్కడే అర్హుడు. నానా అని పిలవడానికి అతడు ఒక్కడే సరిపోయినవాడు. అమ్మకి పబ్లిసిటీ ఎక్కువ, నాన్నకి పబ్లిసిటీ ఏం మాట్లాడండి. అమ్మకి పబ్లిసిటీ ఎక్కువ, చిన్నదానికి పెద్దానికి ఉలిక్కి పడుతుంది, ఊరికే ఏడుస్తుంది, అబ్బో ప్రేమను పెద్ద ఉలకబోస్తుంది. తండ్రికి కనబడడు కానీ అంత గుండెల్లో దాచుకుంటాడు. అవునా కదండి? అందుకే చూడండి, తల్లిదండ్రుల మధ్యలోనే కూడా ఈమె ముందెళ్ళిపోతుంది, వాడిని ఎత్తుకుంటుంది, వాడిని ఆడిస్తుంది, వాడిని ఏదో చేస్తుంటుంది. తండ్రికి ఉంటుంది, తండ్రికి కనపడ్డు. అందుకే అమ్మకి పబ్లిసిటీ ఏం మాట్లాడేంటండి? తల్లులందరూ నా మీద స్ట్రైక్ చేసినట్టున్నారు. ఏంటి? అమ్మకి పబ్లిసిటీ ఎక్కువ, తండ్రికి పబ్లిసిటీ లేదు. తల్లి బిడ్డకి ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఆ ప్రపంచంలో ఎలా బ్రతకాలి అని నేర్పించేది ఎవరు? చెప్పాలి గట్టిగా, తండ్రే. నీకు ఏది కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు? నాన్న దగ్గరికి వెళ్ళరా, నాన్నని అడుగురా అంటారు. అంటే సమస్తముని చూచుకొనగలిగిన తండ్రి. అలాంటి తండ్రిని మనం ఎప్పటికి కూడా దూషించకూడదు, ప్రేమించాలి, సన్మానించాలి. ఒకవేళ నీ తండ్రి కనుక బ్రతికి ఉంటే, నీ దగ్గర ఉంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మీ తండ్రి పాదాలను మీరు కడగండి. నన్ను కన్నందుకు నీకు వందనాలు అని చెప్పి నీ తండ్రికి దండం పెట్టండి, వందనాలు చెప్పండి. నీ తండ్రిని ప్రేమించండి, ఘనపరచండి. ఇదొక్క రోజు మాత్రమే కాదండి, నీ జీవిత కాలమంతా కూడా, నీ తండ్రి బ్రతికి ఉన్నంత కాలమంతా కూడా అలా చేయండి. అది నీ పిల్లలు చూడాలి, నీ పిల్లలు కూడా రాబోయే రోజులు నీకు అలా చేయాలి. దేవునికే మహిమ కలుగునుగాక. తల్లేమో చంకన పెట్టుకుని తిరిగితే, తండ్రి ఏమో భుజాన కూర్చోబెట్టుకొని ప్రపంచాన్ని చూపించగలుగుతాడు, ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్పించగలుగుతాడు. తండ్రికి చాలా బాధ్యతలు ఉంటాయి, భారాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అనుకోండి. కన్న తండ్రి ఉన్నాడు. రెండవదిగా ఎవరు కనబడతారయ్యా అంటే, నువ్వు పాపములో ఉన్నప్పుడు, నీవు లోకములో ఉన్నప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, సాతానికి చేరువలో ఉన్నప్పుడు, మీ ప్రాంతానికి వచ్చి మీకు సువార్తను అందించి, ఆ సువార్త ద్వారా మీరు మనస్సును మార్చుకొని యేసయ్యను తెలుసుకొని కలువరి శిలువ ప్రేమకు ఆకర్షితులై కలువరి శిలువ రక్తముతో మీరు కడగబడ్డారే. నీ దేవుని యొక్క వాక్యము చేత నిన్ను కనిన తండ్రి ఎవరయ్యా అంటే దైవ సేవకుడు. అందుకనే అపోస్తుడైన పౌలు గారు కూడా తీతు గురించి మాట్లాడేటప్పుడు, తిమోతిని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడు? నా ప్రియ కుమారుడవైన తిమోతి. లుస్త్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు తిమోతికి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్తలో రక్షింపబడిన ఒక ఆత్మ ఎవరు? తిమోతి. అందుకని నా ప్రియ కుమారుడవైన సువార్త ద్వారా నేను కనిన నా కుమారుడు, వాక్యము చేత కనినటువంటి దైవ సేవకుడు నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ తండ్రి. అలాగే దేవుని యొక్క వాక్యము చేత నిన్ను పోషిస్తున్నాడే,
దేవుని యొక్క వాక్యము చేత నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడే, దేవుని యొక్క వాక్యము చేత నిన్ను బలపరుచుచున్నాడే, అనుక్షణం ప్రతిక్షణము కూడా దేవుని మాటల చేత నీ ఆత్మకి, నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని బలపరిచి తెప్పరిల్లా చేయగలుగుతున్నాడే. ఆడెవరయ్యా అంటే మన ఆత్మీయ తండ్రి. ఎవరండి? ఆత్మీయ తండ్రి. అలాగే నిన్ను కనిన తండ్రిని, నీ ఆత్మీయ తండ్రిని నువ్వేం చేయాలి? ఎప్పుడు గౌరవంగానే చూడాలి, ఎప్పుడు ఘనంగానే చూడాలి, ఎప్పుడు గొప్పగానే చూడాలి, ఎప్పుడు వారిని సన్మానించే వారిగానే ఉండాలి. ఆత్మీయ తండ్రిని కానీ, నిన్ను కనిన తండ్రిని కానీ తోలనాడకూడదు. ఒకవేళ నీ ఆత్మీయ తండ్రిగా ఎవరున్నారో నీ ఆత్మీయ తండ్రిని మీరు పలకరించండి, ప్రేమించండి, హృదయపూర్వక వందనాలు చెప్పండి. మీ ద్వారా యేసయ్య మమ్మల్ని రక్షించాడు, మీ ద్వారా ఈ సంఘములో మేము చేర్చబడ్డాం, మీ ద్వారా పోషించబడుతున్నాం, మీ ద్వారా ఆదరించబడుతున్నాం, మీ ద్వారా యేసయ్య మమ్మల్ని అన్ని విధములుగా ఆశీర్వదిస్తున్నాడు, నీవు మా ఆత్మీయ తండ్రివి అని నీ ఆత్మీయ తండ్రిగా ఉన్న దైవజనులను మనం ఏం చేయాలట? ఎప్పుడు మనం గౌరవపరిచే వారిగా కనబడాలి. జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు, అలాగే ఆత్మీయ తండ్రి ఉన్నాడు. మూడవదిగా మనం గొప్పగా చెప్పుకోవలసిన తండ్రి ఎవరు అంటే మన పరలోకపు తండ్రి. కొడుచబులు గట్టిగాను, మన పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి. ప్రేమైన సహోదరి సహోదరులారా, లోకములో తండ్రులు మంచివారు ఉండవచ్చు, చెడ్డవారు కూడా ఉండవచ్చు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులు అనుగ్రహించాలనుకుంటున్నారు కదా అంటారు. మీరు చెడ్డవారై ఉండి అంటే లోకములో మంచి తండ్రులు ఉన్నారు, చెడ్డ తండ్రులు ఉన్నారు, చెప్పుకోదగ్గ తండ్రులు ఉన్నారు, చెప్పుకోలేని స్థితిలో ఉన్న తండ్రులు కూడా ఉన్నారు. అందుకని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అలా పక్కన పెట్టి, అయ్యా నా తండ్రి నాకు లేడు అని బాధపడాల్సిన అవసరం నీకు లేదు. ఆత్మీయ తండ్రి కూడా లేడయ్యా అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే నిన్ను కన్న తండ్రి అయినా, నీ ఆత్మీయ తండ్రి అయినా ఒక రోజున నిన్ను విడిచిపెట్టి చెప్పాలి. ఇది అనుమానంగా ఉన్నట్టుందండి. నీ తండ్రి, నిన్ను జన్మనిచ్చిన నీ తండ్రి అయినా, నీ ఆత్మీయ తండ్రి అయినా ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నిన్ను కన్న తండ్రి నీ కళ్ళ ముందు కనబడ్డు, నీ ఆత్మీయ తండ్రి కూడా కళ్ళ ముందు కనబడడు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఆయన నిత్యుడగు తండ్రి. కొడుచబలి గట్టిగా, నిత్యము ఉండగలిగిన తండ్రి. అందుకనే కొన్ని వేల సంవత్సరాల క్రితం యెషయా ప్రవచన గ్రంథము ద్వారా రాయబడిన మాట, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆ తర్వాత సమాధానకర్త, అధిపతి, నిత్యుడగు తండ్రి. అంటే నిత్యము ఉండగలిగిన తండ్రి. కొడుచబలి గట్టిగా. ఒకవేళ నా కన్న తండ్రి లేడు అని బాధపడాల్సిన అవసరం లేదు, నా ఆత్మీయ తండ్రి లేడు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శాశ్వత కాలం వరకు నిలిచి ఉండగలిగిన ఏకైక తండ్రి యేసుక్రీస్తు. అందుకనే ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యము ఉండగలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండగలిగిన వాడు, శాశ్వత కాలము నిలిచి ఉండగలిగిన తండ్రి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. అందుకని బైబిల్ చెబుతున్న మాట, తండ్రి ఒక్కడే, బోధకులు అనేక మంది ఉండొచ్చు, తండ్రి మాత్రం ఒక్కడే, తండ్రి మాత్రం ఒక్కడే. ఆ దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాస్తూ అంటాడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలో వ్యాపించి ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ శాశ్వతుడైన దేవుడు మనకు తండ్రిగా నిలిచి ఉండునుగాక, పరలోకపు తండ్రిగా నిలిచి ఉండునుగాక, జ్యోతిర్మయుడిగా ఉండునుగాక. కొడుచబలి గట్టిగా ప్రభువుకి
గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకనే పాత నిబంధన కాలంలో యెషయా గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా, ఇశ్రాయేలుకు మేము తెలియకపోయినా, మాకు తండ్రివి నీవేనయ్యా. మాకు తండ్రివి నీవే, మా మంచి కుమ్మరివి నీవేనయ్యా. నీవు కాక మాకు మరొక తండ్రి లేడు. మాకు నిత్యుడగు తండ్రివి, శాశ్వత కాలం ఉండగలిగిన తండ్రివి నీవే కదయ్యా. మమ్మల్ని ప్రేమించేవాడివి, మమ్మల్ని క్షమించేవాడివి, మాకు స్నేహితుడిగా నిలిచి ఉన్నవాడివి, మాకు ఆలోచనకర్తగా సలహా ఇచ్చే తండ్రిగా ఉన్నవాడివి, మాకు బోధకుడిగా ఉన్నవాడివి, మాకు రోల్ మోడల్గా, మాకు మాదిరిగా మమ్మల్ని స్వస్థపరిచే తండ్రిగా ఉన్నవాడివి, మా జీవితంలో ఏదైనా చేయడానికి సమర్థుడివి, సర్వశక్తి గల తండ్రివయ్యా. ఏదైనా మీరు చేయగలుగుతారు, ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్. ఆయన నీళ్ళని చెవుగట్టిగా, ఆయన ఎక్స్పర్టు. నీళ్ళని ద్రాక్షరసంగా చేస్తాడు, నీటి మీద నడుస్తాడు, నీటిని మూటగడతాడు, నీటిలో రహదారిని పుట్టించగలిగిన వాడు ఆయన ఎక్స్పర్ట్. ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు, సామర్థ్యత కలిగిన వాడు. ఆయన ఏదైనా చేస్తాడు. శూన్యములో సృష్టిని కలుగు చేస్తాడు, అలాగే శూన్యములో భూమిని వేలాడ తీయగలిగిన వాడు, ఆకాశ నక్షత్రములని లెక్క పెట్టగలిగిన వాడు, నీ తల వెంట్రుకలని లెక్క పెట్టగలిగిన ఆయన ఎక్స్పర్టు. ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు, ఏదైనా చెడు సమర్థుడు ఆయన. అలాగే మనం శిక్షించడానికి, మనం గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, ఏంటి మన క్రియలను బట్టి పక్షపాతము లేకుండా తీర్పు తీర్చగలిగిన తండ్రివి నీవే కదయ్యా. నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా అని ఆయన పాద సన్నిధిలో మనం నిలిచి ఈ రోజున ఆ పరలోకపు తండ్రి యొక్క అనుభవాలు మనం తెలుసుకోవాలి. కొడు చొప్పులు గట్టిగాను. అందుకని ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో చూడండి ఏమని రాస్తుంది. నేను అతనికి, కొన్ని చోట్లలో మీరు బైబిల్లో చూడండి, కొన్ని స్థలాల్లో పేరు రాయరు, అవునా కదండి? పేరు రాయరు. పేరు ఎందుకు రాయరో తెలుసా? నీ పేరు రాసుకోవడానికి బాగుంటుంది అని. అర్థమైంది మీకు? పేరు రాయరు ఎందుకంటే అక్కడ మన పేరు పెట్టుకుంటే బాగుంటుందని. అక్కడ మన పేరు పెట్టుకుంటే కొన్ని చరిత్రలు రాసేటప్పుడు వాళ్ళ పేరు రాయకుండా ఒకడున్నాడు అని చెప్తూ ఉంటారు, ఒక ధనవంతుడు ఉన్నాడని. పేరు రాయరు. ఎందుకు రాయరంటే ఆ స్టోరీకి నీ క్యారెక్టర్ సరిపోతుందేమోనని అక్కడ నీ పేరు రాసుకుంటే ఫుల్ఫిల్ అవుతుందని అక్కడ నీ పేరు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు మనం కూడా ఏంటంటే నాకు తండ్రి ఆయనే, నేను అతనికి, ఎవరికి? నీకు. నీ పేరు రాసుకుంటే నీకు నేను ఎలా ఉంటాను? తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉండును అన్నాడు. మనకు ఆయన తండ్రి, మనము ఆయనకి కుమారులు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా మనకు కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్తారో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివితే అందులో రాయబడి ఉంటుంది ఏమని? మీరు అన్యజనుల నుంచి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దేనిని ముట్టుకోవద్దు, నేను మిమ్మను చేర్చుకుందును, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట కనబడుతుంది. మనమందరం ఎవరిమి అంటే ఆయనకి కుమారులమి, ఆయనకి కుమార్తెలమే ఉన్నాడు. ఆయన మనకేమై ఉన్నాడు? ఆయన నాకు తండ్రి అన్నవాళ్ళు గట్టిగా లేలు అనండి. గుండె లోతుల్లో నుంచి ఆ మాట చెప్పండి. యేసయ్య నాకు తండ్రి అన్నవాళ్ళు గట్టిగా, నా తండ్రి ఆయన అన్నవాళ్ళు గట్టిగా, ధైర్యంగా చెప్పండి. యేసయ్య నా తండ్రి అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. యేసయ్య నా తండ్రి అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. దానికి మనం భయపడాల్సిన అవసరమో లేదు. ఎందుకయ్యా అంటే ఒకప్పుడు మనం సాతాను పిల్లలుగా ఉన్నాం, అపవాది పిల్లలుగా ఉన్నాం. పాపములో ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు, లోక పాపము, లోకపు ప్రేమ, లోకపు స్నేహము, లోకపు మర్యాదలో మనము నడుచుకున్నంత కాలం మనము సాతానికి, అపవాదికి పిల్లలుగా ఉన్నాం. ఎప్పుడైతే క్రీస్తు కలువరి శిలువ రక్తము చేత
కొనబడి కడగబడిన తర్వాత ఆయనకు పిల్లలుగా మార్చబడ్డాం. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాన్ని పొంది క్రీస్తును ధరించుకున్నామో ఆయనకి కుమారులుగా మార్చబడ్డాం. అలాగే కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడినప్పుడు మనము ఆయనకి కుమారులుగా మార్చబడ్డాం. మూర్ఖులకు తరం వారి నుంచి వేరై ప్రత్యేకంగా జీవించినప్పుడు మనము ఆయనకి కుమారులుగా మార్చబడ్డాం. సమాధాన పరిచే వారిగా మనము నిలిచి ఉన్నాము కనుక మనము ఆయనకి కుమారులుగా మార్చబడ్డాం. అలాగే పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధమైన మార్గంలో నడిపించబడుతూ అపవిత్రమైన వాటిని ముట్టకుండా చెయ్యకుండా ఉన్నాము కనుక మనము ఆయనకి చెప్పాలి కుమారులమై ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ ఆయన అడుగు జాడలు నడిపించబడుతూ ఆయన తట్టు చేతులెత్తి ఆయన వైపు మన హృదయాన్ని ఎత్తి ఆయన మీద పూర్ణ నమ్మకముతో విశ్వాసముతో మనము కొనసాగుచున్నాము గనక మనం ఆయనకి కుమారులమై ఉన్నాం. లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, అపవాదిని మనము జయించుచు ఉన్నాము గనక ఆ జయ జీవితము ద్వారా మనము ఆయనకేమయ్యాము చెప్పాలి గట్టిగా. చాలామందికి డౌట్గా ఉన్నట్టుంది కదా, డౌట్గా ఉన్నట్టుంది. మీ డౌట్ ఈరోజు క్లియర్ అయిపోవాలా. మనమందరం ఆయనకి కుమారులమే, కుమార్తెలు కూర్చోబలి గట్టిగాను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని లేఖనాలు సెలవిస్తున్నమాట. మన తండ్రి ఎవరు? మంచి కుమ్మరి. మన తండ్రి ఎవరు? ఆయన వ్యవసాయకుడు. మన తండ్రి ఎవరయ్యా అంటే వ్యవసాయకుడు. ఎందుకంటే నీవు ఫలించే వ్యక్తిగా ఉండడానికి ఆయన వ్యవసాయకుడు అయ్యాడు. నీవు ఆయన చేతిలో ఒక మంచి పాత్రగా మలచబడి మహిమకరముగా వాడబడడానికి ఆయన నీకు తండ్రి నీకు కుమ్మరిగా ఆయన ఉన్నాడు. మన తండ్రి ఎవరు? జాలి కలిగిన వాడు. మన తండ్రి ఎవరు? కనికరమ కలిగిన వాడు. మన తండ్రి ఎవరు? పరిపూర్ణుడు. మన తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. మన తండ్రి ఎవరు? నీతి కలిగిన వాడు. మన తండ్రికి రాజ్యం ఉంది. మన తండ్రికి సింహాసనం ఉంది. మన తండ్రి మహిమ కలిగిన వాడు. మన తండ్రి అన్ని చేయుటకు సమర్థుడు. కొడుచబలి గట్టిగాను, గట్టిగా ఆయన జీవము కలిగిన తండ్రి, తీర్పు తీర్చగలిగిన తండ్రి. ఇలా చెప్పుకుంటూ పోతే మన తండ్రిలో ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. చెప్పుకున్నా, పాడుకున్నా, ఆరాధించినా మన తండ్రిని గురించి ఎంత వర్ణించినా వర్ణనాతీతం. అంతే కదండి, సరిపోదు. అయితే ఈ పూట పరిశుద్ధాత్ముడు మనతో చెప్పదలిచిన మాట ఏమిటయ్యా అంటే, తండ్రిగా ఉన్నవాడు ఏం చేస్తాడు అని చెప్పాలనుకోవట్లే. అవి విని మనకు బాగా తెలుసు, మనకు తెలియనివేమీ కాదు కదా. అయితే ఈరోజు ఫాదర్స్ డే కనుక పిల్లలందరూ తండ్రులకి ఏదో ఒకటి చెప్పాలి గట్టిగా. తండ్రికి ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా. ఈ ఫాదర్స్ డే రోజున మనము కూడా మన తండ్రికి ఏం చేయాలి? నువ్వు నిజముగా ఆయనకు కుమారుడివి అయితే, నిజముగా నీవు ఆయనకు కుమార్తెవు అయితే నీ తండ్రికి నువ్వేం చేయాలో నీకు తెలియాలా? నీ తండ్రికి నువ్వేమి చేయాలో నీకు తెలియాలి. ఊరికేనే పరలోకపు తండ్రి అని పాట పాడుకుంటే సరిపోదు. పెదాలతో పాడుకొని సరిపుచ్చుకుంటే సర్దుకుంటే సరిపోదు. ఆయన నాకు తండ్రి అయితే కుమారుడిగా కుమార్తెగా నేనేం చేయాలి? నా తండ్రికి నేనేం చేయాలి? నా పరలోకమందు నా తండ్రికి నేనేం చేయాలి అనేది మనకు తెలియాలి. తండ్రి కుమారుల బంధాన్ని మనం గమనించాలంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చాలామంది తల్లిదండ్రులు, తండ్రులు, కుమారులు, కుమార్తెలు కనపడతారు. కానీ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య వారిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ 4 సువార్తలు కనుక మీరు చదివితే ఆ తండ్రి కుమారులో ఉన్నటువంటి ఆ బంధం మామూలుగా ఉండదండి. ఎన్నిసార్లు నేను చదివినా కూడా ఆ తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న బంధం చాలా 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 గొప్పతనంగా కనబడుతుంది. అందుకే చూడండి, ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు
తన తండ్రి ప్రస్తావన తీసుకురాకుండా ఎక్కడ కనపడు కదా. అది వాక్య భాగాలు నేను చెప్పుకుంటూ వస్తాను. ఒక 4-5 విషయాలు చాలా క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ చెప్పను, చాలా క్లుప్తంగా చెప్తాను. ప్రశ్న గుర్తుపెట్టుకోండి. నేను ఆయనకు కుమార్తెనైతే, నేను ఆయనకి కుమారుడను అయితే, ఆయన నాకు తండ్రి అయితే నేను చేయవలసినటువంటి పనులేంటి, నేను ఏం చేయాలి, నా తండ్రికి నేను ఏం చేయాలి, నా తండ్రి ఎదుట నేను ఎలా ఉండాలి అనేది ఈ రోజున మనం నేర్చుకునే పాఠం. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడునుగాక. చేతులు ఎత్తుగల గట్టిగా హల్లెలూయా అనండి. అలా చేతులు ఊపుతానండి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, తండ్రి అయిన దేవుణ్ణి కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మనం ఏం చేయాలి? ఒక 4-5 విషయాలు చాలా క్లుప్తంగా చెప్తాను. చూడండి, మలాకి పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి చదువుదామా? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. చాలా జాగ్రత్తగా వినాలి. మలాకి పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. దాసుడు తన యజమానుని గణపరచును కదా. దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఏమైంది చెప్పండి. వచ్చారు, ఆరాధనకు వచ్చారు. నా పరలోకపు తండ్రి మంచి కుమారి, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడు అని పాట పాడుతున్నారు. నేను కాదనట్లే. నేను నీకు తండ్రిని అయితే, నీవు నాకు కుమారుడవి కుమార్తెవు అయితే నాకు రావలసిన ఘనత ఏది? నాకు రావలసిన ఘనత ఏది? తండ్రి అడుగుతున్నాడు ఈ మాట. తండ్రి స్వయాన్ని అడుగుతున్నాడు. నా రక్తము చేత కడగబడ్డారని, బాప్తిస్మం ద్వారా నన్ను ధరించుకున్నారని, విశ్వాసము కలిగి ఉన్నారని, ఆత్మచేత నడిపించబడుతున్నారని, జయ జీవితము కలిగి ఉన్నారని, సమాధాన పరుస్తున్నారని, మీరు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారని మీరు చెప్పుకుంటున్నారు. మంచిదే, హల్లెలూయా కూడా చెప్పారు, మంచిదే. నేను నీకు తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది? దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? చెప్పరేటండి. నీవు ఆయనకు కుమారుడు కుమార్తె అయితే నీ తండ్రిని నువ్వేం చేయాలి? చెప్పాలి గట్టిగా. నీ తండ్రిని నువ్వేం చేయాలి? ఘనపరచాలి. నీ తండ్రిని నువ్వు ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. నీ తండ్రికి అపకీర్తి తీసుకువచ్చేవాడిగా ఉండకూడదు. నీ తండ్రికి అవమానాన్ని తీసుకుని వచ్చేవాడిగా ఉండకూడదు. నీ తండ్రిని ఎప్పుడు కూడా నువ్వేం చేయాలట? ఘనపరచాలి, ఘనపరచాలి. మరి ఈ రోజున ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీ తండ్రిని నీవు ఘనపరచగలుగుతున్నావా? నా తండ్రి ఆయనే, నా తండ్రి ఆయనే అని చెప్పుకుంటున్నారు. పేరుకు మాత్రమే పెదవులతో చెబుతున్నారు. నాకు రావలసిన ఘనత, నాకు రావలసిన గొప్పతనం, నాకు రావలసిన మహిమ, నాకు చెందవలసిన మహిమ ఎవరికి చెందుతుంది? నేను నీకు తండ్రిని అయితే నాకు రావలసిన ఘనతని నాకు ఇవ్వాలి కదా. నువ్వు నన్ను ఘనపరచాలి కదా, నన్ను సేవించాలి కదా, నన్ను ఆరాధించాలి కదా, నన్ను గొప్ప చేయాలి కదా, నన్ను పైవాడిగా ఉంచాలి కదా. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, మెలకువగా ఉన్నా, అలాగే నిద్రపోతున్నా, ప్రతి విషయంలో కూడా నీ తండ్రినే నువ్వు ఘనపరచుచూ ఉండాలి కదా. ఈరోజు ఎంతమంది తండ్రిని ఘనపరచగలుగుతున్నారు? పరలోకపు తండ్రిని ఎంతమంది ఘనపరచగలుగుతున్నారు? జ్యోతిర్మయుడకు తండ్రిని ఎంతమంది ఘనపరచగలుగుతున్నారు? వ్యవసాయకుడిగా ఉన్న తండ్రిని ఎంతమంది ఘనపరచగలుగుతున్నారు? మంచి కుమ్మరిగా ఉన్న తండ్రిని ఎంతమంది ఘనపరచగలుగుతున్నారు? పరిపూర్ణుడిగా పరిశుద్ధుడిగా ఉన్న ఆ తండ్రిని ఎంతమంది ఘనపరుస్తున్నారు? ఇంతకుముందు చెప్పాను కదా, యేసు క్రీస్తు ప్రభుల వారిని మీరు గమనించి చూడండి. మాటకు ముందు తండ్రి, మాటకు తర్వాత తండ్రి. నా తండ్రి నన్ను పంపించాడు,
నా తండ్రి మాట్లాడమన్నాడు, నా తండ్రి ఈ లోకాన్ని తీసుకొని వచ్చాడు, తండ్రి సెలవు లేకుండా నేనేమి చేయలేను, తండ్రి చిత్తము చేయడానికి వచ్చాను, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, నేను తండ్రిని ఘనపరుస్తున్నాను, కూర్చున్నా లేచినా పడుకున్నా సువార్త చెప్పినా ఏది చేసినా ఎవరిని ఘనపరుస్తున్నాడు? ప్రార్థన చేసినా ఏమంటాడు? తండ్రి నా మనవి విన్నందుకు నీకు స్తోత్రమయ్యా. శ్రమ వచ్చినా బాధ వచ్చినా తిన్నగేం చేస్తున్నాను? మళ్ళా 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని ఏమన్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తున్నాడు, తండ్రి వైపే చూస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 4 సువార్తలు కనుక మీరు బాగా చదివితే ఆ తండ్రి కుమారుడు మధ్యలో ఉన్న అనుబంధం మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తన తండ్రినే కనపరుస్తున్నాడు, తన తండ్రి గురించే మాట్లాడుతాడు, తన తండ్రి చెప్పిన మాటలే చెబుతాడు, తన తండ్రిని మాత్రమే ఘనపరచగలుగుతున్నాడు. ఈ రోజున మనం 10 మాటలు మాట్లాడితే ఆ 10 మాటల్లో మన తండ్రిని మనము ఘనపరచగలుగుతున్నామా? కన్న తండ్రిని పక్కన పెట్టండి, ఆత్మీయ తండ్రిని పక్కన పెట్టండి, పరలోకపు తండ్రి గురించి మనం ఆలోచన చేయాలి. మన తండ్రిని మనం ఘనపరిచే వ్యక్తులుగా కనబడుతున్నామా? నువ్వు కూర్చున్నా లేచినా పడుకున్నా మెలకువగా ఉన్నా కలగంటున్నా నా తండ్రి నేను ఘనపరచాలి. దేవుడే డైరెక్ట్గా అంటున్నాడు, నేను నీకు తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది? ఘనత లేదుగా నాకు. మళ్ళీ నా పేరు చెప్తున్నా, నా తండ్రి నీవే అని చెప్తున్నావు, ఘనత ఏది? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన మాట ఏమిటో తెలుసా? యోహాను సువార్తమానం 14వ అధ్యాయం 17వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. యోహాను సువార్తమానం 17వ అధ్యాయం 4వ వాక్యం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీవు నా చేతికిచ్చిన పని ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పంపించావో, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు నన్ను పంపించావో, నీవు నా చేతికి అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి నేను నిన్ను మహిమపరిచానయ్యా. నాకు అప్పగించిన పని ఈ లోకములో నేను ఎందుకు తీసుకొని వచ్చావు? నీ రక్తముతో నన్ను ఎందుకు కడిగావు? నన్ను ఎందుకు పిలిచావు? నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? ఎందుకు నన్ను సంఘంలో స్థిరపరిచావు? ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా నన్ను ఈ లోకం నుంచి నన్ను వేరు చేసి ప్రత్యేకపరిచి ఇదిగో ఈ అప్పగించిన ఈ సేవలో, అప్పగించిన ఈ విశ్వాస జీవితంలో నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసి ముగించి నేను నిన్నేం చేస్తున్నాను? మహిమపరుస్తున్నానయ్యా. మరొక చోట రాయబడి ఉంటుంది, నేను నా తండ్రిని ఘనపరుతును అని. తన్ను తాను ఘనపరుచుకోవట్లేదు. తనను తాను యేసయ్య కూడా తనను తాను ఘనపరుచుకోవట్లేదు, తన్ను తాను మహిమపరుచుకోవట్లేదు, ఎంతవరకు తండ్రినే ఘనపరుస్తున్నాడు. ఈ రోజున మన సొంత డబ్బా ఎక్కువైపోయింది. ఇప్పుడు మన గురించి మనమే పొగుడుకోవడం ఎక్కువైపోయింది, జనాల చేత పొగిడించుకోవడం ఎక్కువైపోయింది. తండ్రిని పొగిడే వాళ్ళు లేరు, తండ్రిని ఘనపరిచే వాళ్ళు లేరు, తండ్రిని మహిమపరిచే వాళ్ళు లేరు. ఆయన నామాన్ని గురించి ఉచ్చరిస్తూ ఆయన నామములో జరిగిన కార్యాలను తలంచుచు ఎంతమంది ఘనపరుస్తున్నారండి? కీర్తనకాడిన దావీదు ఏమంటాడో తెలుసా? నేను కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరతును. కృతజ్ఞతాస్తుతులతో నేను నా తండ్రిని ఘనపరతును అన్నాడు. ఎంతమంది కృతజ్ఞత కలిగిన హృదయముతో తండ్రిని ఘనపరుస్తున్నారు? పాపములో పడిపోయిన నా జీవితాన్ని, లోకాశలతో నింపబడిన నా జీవితాన్ని నీ కలవరి శిలువ రక్తము చేత నన్ను కడిగి నాకు విలువనిచ్చి ఈ రోజున ఒక తెల్లని వస్త్రాలు ధరింపచేసి ఈ రోజున విలువైన సంఘములో నన్ను నిలబెట్టవయ్యా అని నీ రక్షణను గూర్చి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా?
నేను నీకు దూరం అయిపోయానయ్యా, నీ మహిమకు దూరం అయిపోయాను, ఆత్మీయతకు దూరం అయిపోయాను. మరల నా తప్పుని తెలుసుకొని నీ దగ్గరికి నేను వచ్చాను, నన్ను చేరదీశావు, నన్ను క్షమించావు, నా మీద కనికరపడ్డావు, మరలా నన్ను నీలో నిలుపుకొని నా జీవితాన్ని సరిచేసి చక్కబెట్టావయ్యా. ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని ఎంతమంది కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. లోకములు ఎవరు చూపలేని ప్రేమని నా ఎడల తండ్రిగా నీ ప్రేమను కనబరుస్తున్నావయ్యా. తల్లి మరచినా, తండ్రి విడిచినా, స్నేహితులే మరచినా, నా అనుకున్న వాళ్ళు లేకపోయినా, ఒంటరితనములో అనాథగా ఒంటరిగా నేను ఉన్నా నీ ప్రేమ నన్ను విడిచిపెట్టకుండా ఇంతవరకు నన్ను కాపాడిందయ్యా అని తండ్రి ప్రేమను తలంచి ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారు. నీ స్థితిని మార్చిన వాడే, నీ పరిస్థితిని మార్చిన వాడే, ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు నీ జీవితంలో చేసి ఈ రోజున ఈ స్థాయిలో, ఈ స్థితిలో నీ జీవితం నిలబెట్టి ఉన్నాడే. వీటన్నిటిని తలంచి 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 ఎంతమంది కృతజ్ఞతాస్తుతులతో నీ తండ్రిని ఎంతమంది కనపరుస్తున్నారు. నేను నీకు తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది? నాకు రావలసిన మహిమ ఏది? నేను నీకు తండ్రిని అయితే నువ్వు నా మాట వినాలి కదా, నా మాట వినాలి కదా. నువ్వు ఒక రకం చెప్పాలి అంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తి మాట కనుక విన్నాడు అంటే ఆ వ్యక్తిని మనం ఏం చేసినట్టు? ఘనపరిచినట్టు. ఏం చేసినట్టు అండి? ఆయన ఉపదేశమును, ఆయన వాక్యమును ఎవరైతే వింటారో, ఆయన మాట ప్రకారంగా నడిపించబడతారో వారు ఆయనని ఘనపరిచినట్టు. అందుకే ఇశ్రాయేలు ప్రజల గురించి ఎందుకు ఆ మాట అన్నాడంటే, నా తండ్రి నీవే, మమ్మల్ని చంకన పెట్టుకొని ఎత్తుకొని అరణ్యములో నీవు నడిపించావయ్యా, నా తండ్రివి నీవే 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 అని పాటలు మాత్రం బాగానే పాడుతున్నారు. కానీ అందుకే దేవుడు అంటాడు, ఎన్ని మారులు నేను మీతో మాట్లాడినా మీరు నా మాట విన్నారా? నా మాటకు లోబడ్డారా? నా మాట ప్రకారం నడిపించబడ్డారా? నా ఉపదేశాన్ని, నా ఆజ్ఞలని, నా కట్టడలని, నా విధులని మీరు గైకొన్నారా? ఇవేమి చేయకుండా మా తండ్రి నా తండ్రి అంటే ఎట్లాగా? నేను మీకు తండ్రిని అయితే నా మాట మీరు వినాలి, వింటేనే నువ్వు నన్ను ఏం చేసినట్టు? ఘనపరిచినట్టు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రేఖాబీయుల కుటుంబం ఉంది. ఏ కుటుంబం అమ్మ? రేఖాబీయుల కుటుంబం మనకు కనబడుతుంది. దేవుడే ఆశ్చర్యపోయాడు ఆ కుటుంబాన్ని గురించి. ఎందుకో తెలుసా? ఒక రోజున ఇర్మియాను పంపించాడు. ఇర్మియా, ఆ రేఖాబీయుల కుటుంబం ఉందే, యెహోనాదాబు ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి ద్రాక్షరసం వాళ్ళకి ఇచ్చిరా, పొలాలు కొనుక్కోమని చెప్పు, ఇల్లు కట్టుకోమని చెప్పు అని దేవుడే ఇర్మియాను వాళ్ళ దగ్గరికి పంపించాడు. వాళ్ళు వెళ్ళి, ఇర్మియా వెళ్ళి, ఇదిగమ్మా ద్రాక్షరసం తాగండి, పొలాలు సంపాదించుకోండి, ఇండ్లు కట్టుకోండి, ఏంటి ఆస్తులు సంపాదించుకోండి అని చెప్పి వాళ్ళకు చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా పితరుడైన రేకాబు వాళ్ళ కుమారుడు చెప్పాడు, ఆ యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడయ్యా, మా తండ్రి మాటకు మేమేమవుతాం తెలుసా? విధేయులమవుతాము. మా తండ్రి మాటకి, మా తండ్రి ఆజ్ఞలకి మేము అవిధేయత చూపించాం. మా తండ్రి ఎప్పుడో చెప్పాడు, మా పితరుడు ఎప్పుడో చెప్పారు, అదే ఉపదేశాన్ని, అదే క్రమాన్ని, అదే పద్ధతిని మేము అలాగే అవలంబిస్తున్నాము. ఈ రోజు వరకు మేము ద్రాక్షరసము త్రాగట్లేదు, ఈ రోజు వరకు మేము ఇల్లు కట్టుకోవట్లేదు, ఈ రోజు వరకు మేము పొలాలని సంపాదించుకోవట్లేదు, ఈ రోజు వరకు మేము గుడారములలోనే, డేరాలోనే ఉంటున్నాం. ఎందుకో తెలుసా? మా తండ్రి చెప్పిన మాటకి మేము విధేయులమయ్యాము. ఎప్పుడో చెప్పాడు వాళ్ళ తండ్రి, నేటి వరకు కూడా పాటిస్తుంటే దేవుడు వారిని చూచి ముచ్చట పడిపోయి ఇర్మియాతో అంటారు, చూసావా, ఒక మట్టోడు వాళ్ళ తండ్రి వాళ్ళకు చెబితే ఈ రోజు వరకు కూడా రేఖాబు చెప్పిన మాటల ప్రకారంగా వారు నడిపించబడుతూ అదే ఉపదేశ క్రమములో వాళ్ళు నడిపించబడుతున్నారు. ఇదిగో ఈ ఇశ్రాయేలీలు ఉన్నారే, నేను ఎంత చెప్పినా కూడా నా మాటకు వారు
విధేయత చూపించట్లేదే. అందుకే రేఖాబీయుల కుటుంబంలో ఉన్న ఆ సంతానపు వారిని నా సన్నిధిలో ఉండకుండా నేను ఉంచను, వారు ఎల్లప్పుడూ నా సన్నిధిలో ఉంటారు. కొడు చప్పలు గట్టిగా చూడండి. రేఖాబు ఇచ్చినటువంటి ఉపదేశమును, రేఖాబు అనుగ్రహించిన ఆ బోధ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏం చేస్తున్నారండి? పాటిస్తున్నారు. అలాగే మన ఆత్మీయ తండ్రి అయినటువంటి యేసన్న గారు ఈ హోసన్న మినిస్ట్రీకి అప్పగించినటువంటి ఉపదేశ క్రమం ఒకటి ఉంది, ఉపదేశ బోధ ఒకటి ఉంది. ఆ క్రమాన్ని తరతరాలే మారినా ఉపదేశం మాత్రం మారకూడదు. కూడా చప్పలు గట్టిగా. క్రమము మారకూడదు, పద్ధతులు మారకూడదు. ఎందుకని? మా పితరులు చెప్పిందేమేమో. ఒక వ్యక్తిని మనం ఘనపరుస్తున్నామంటే ఆ వ్యక్తి మాటకు మనం ఏమవ్వాలా? విధేయత చూపాలా. ఒక వ్యక్తిని మనం గౌరవపరుస్తున్నామంటే అతని మాట తూచా తప్పకుండా పాటిస్తేనే అతని ఘనపరిచినట్టు. అలాగే మన పరలోకపు తండ్రి ఉపదేశమును మనకు అనుగ్రహిస్తున్నప్పుడు, ఆజ్ఞలు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు, కట్టడలని విధులని మనకు దయచేయచ్చు ఉన్నప్పుడు ఎంతమంది ఆ మాటలకి, ఆ ఉపదేశానికి, ఆ ఆజ్ఞలకి విధేయతను చూపించగలుగుతున్నారు? అందుకే అంటాడు, నేను మీకు తండ్రిని అయితే మీరు నాకు కుమారులు కుమార్తెలు అయితే నాకు రావలసిన ఘనత ఏది? ఏది? అందుకని ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన నాకు తండ్రి, నేను ఆయనకి కుమారుడను కుమార్తెను గనక నేను ఆయనని ఘనపరుస్తా. కూడా చొప్పులు గట్టిగా. నేను ఆయనని ఘనపరుస్తాను, కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ను ఘనపరుస్తాను. ఆయన మాటకు విధేయతను చూపించి ఆయనను ఘనపరుస్తాను. అలాగే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించి, ఆయనను సేవించి, ఆయనను పూజించి, ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆయన చేస్తున్న ప్రతి కార్యాలని తలంచుచూ తలపోయిచూ నా తండ్రిని ఎప్పుడు నేను ఏం చేయాలా? ఏంటి? ఎప్పుడు మనం ఆయన ఘనపరిచే వారిగా ఉండాలి, కానీ మన ద్వారా తండ్రికి అవమానం కలగకూడదు, మన ద్వారా తండ్రికి అపకీర్తి రాకూడదు. ఎప్పుడు మనము తండ్రిని ఏం చేయాలా? ఘనపరిచే వారిగా ఉండాలి. అలాగే నీ ఆత్మీయ తండ్రినైనా, అలాగే నేను కన్న తండ్రినైనా ఎప్పుడు ఘనపరిచే వారిగానే ముందురుగాక. కొడు సభలు గట్టిగా ప్రభువుకి. కనుక ఆయనకు మనం కుమారులము కుమార్తెలం అయితే మన తండ్రిని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. రెండవ మాట చూడండి, ఎక్కువ వివరించను, టూకీగా చెప్పుకుంటూ వెళ్తాను. మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 21వ వాక్యం చూద్దామా? ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. నా తండ్రి చిత్తము చేయువాడే, నా తండ్రి చిత్తము జరిగించువాడే, నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే, నా తండ్రి చిత్తాన్ని చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అన్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నేను ఆయనకి కుమారుడను కుమార్తెను అయితే, ఆయన నాకు తండ్రి అయితే, కుమారుడిగా కుమార్తెగా నేను ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. మీరు బాగా కనెక్ట్ అయ్యారు. ఏం చేయాలి? తండ్రి చిత్తమే చేయాలి, తండ్రి చిత్తమే జరిగించాలి, తండ్రి చిత్తమే నెరవేర్చాలి, తండ్రి చిత్తమే అనుసరించాలి, పాటించాలి. అది కుమారుడిగా కుమార్తెగా మనము చేయవలసిన పని. అది తండ్రిగా ఆయన ఏం చేస్తుంటాడు? నా చిత్తము చేస్తాడా లేదా? నేను తండ్రినైతే నా చిత్తము జరిగిస్తున్నాడా? స్వచిత్తము జరిగిస్తున్నాడా? లోక చిత్తము జరిగిస్తున్నాడా? మనుషుల చిత్తము జరిగిస్తున్నాడా? ఎవరి చిత్తాన్ని జరిగిస్తున్నాడు?
యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీద ఉన్న రోజుల్లో చెప్పాగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో, ఏంటి నన్ను పంపాడే, నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చడమే నాకేమై ఉంది, ఆహారమై ఉన్నది. ఎందుకు ఈ లోకానికి వచ్చా నేను? నా తండ్రి అయిన దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు. తండ్రి అయిన దేవుడు నన్ను సేవ కొరకు ప్రతిష్ఠించుకొని ఈ హోసన్న మినిస్ట్రీస్లో పరిశుద్ధ యాజకులుగా మమ్మల్ని నిలబెట్టాడు. దైవ సేవకుడైన యేసన్న గారి ద్వారా ఈ రోజున మనం ఈ స్థాయిలో నిలిచి ఉన్నాము. మనమందరం కూడా క్రీస్తు కలవరి శిలువ రక్తంతో కడగబడి మీరందరూ కూడా పరిశుద్ధమైన యాజక సమూహముగా మనమందరం నిలిచి ఉన్నాము. నిలిచి ఉన్న మనం ఏం చేయాలి? ఎవరి చిత్తం చేయాలి? నువ్వు కుమారుడు కుమార్తెవైతే ఏం చేస్తావు? చెప్పాలి గట్టిగా. నువ్వు నిజముగా ఆయనకు కుమారుడివి కుమార్తెవైతే ఆయన చిత్తమే నువ్వు చేస్తావు. వేరే వాళ్ళ చిత్తము నువ్వు చెయ్యవు, మనుషుల చిత్తము నువ్వు చెయ్యవు, లోకము చిత్తము నువ్వు చెయ్యవు, నీ స్వచిత్తము నువ్వు చెయ్యవు. తండ్రి చిత్తము మాత్రమే చేయగలుగుతావు. వాడే ఆయనకు నిజమైన కుమారుడు, వారే ఆయనకు నిజమైన కుమార్తె. అలా చెప్పుకోవడానికి మనకేముండాలా? ఆ ధైర్యం ఉండాలా. నా తండ్రి అని పిలవడానికి ధైర్యం కావాలంటే తండ్రి చిత్తము చేసేవాడే ఆ మాట పలకాలి. ఎవరికి పడితే వాళ్ళు తండ్రి అని పిలవడానికి అర్హత లేదు. అర్హత సంపాదించాలంటే తండ్రి చిత్తము చేయువాడై ఉండాలి. ఒక్కసారి మనం ఆలోచించేద్దామా? ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారంట. ప్రభువా ప్రభువా ఏమని తెలుసా? మీ నామములో మేము దయ్యాలు వెళ్ళగొట్టామయ్యా. మీ నామములో ప్రార్థన చేస్తూ ఉంటే కడుపులో గడ్డలు కరిగిపోయాయ్యా. మీ నామములో ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు పారిపోయాయ్యా. మీ నామములో ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగాయ్యా. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, చెవిటివారు విన్నారు, మూగవారు మాట్లాడారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, బలహీనులు బలవంతులయ్యారు. అబ్బో ఇల్లు కట్టుకున్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు, గొప్ప కార్యాలు జరిగాయ్యా. మీ నామములో ప్రార్థన చేస్తే అని పొంగిపోయి ఉప్పొంగిపోయి ప్రభు దగ్గరకు వచ్చంటే ప్రభు విన్నంతసేపు విని ఏమంటారు తెలుసా? ఎవరు బాబు మీరు? ఎవరు మీరు? అదేంటయ్యా, మీ నామమే, మీ నామమే, మీ నామం ద్వారా అద్భుతాలు చేశాం. ప్రభు అంటాడు, అద్భుతాలు చేసేవాడు, అద్భుతాలు పొందినవారు పరలోకానికి పోరు నాయనా, నా చిత్తము చేసేవాడే వెళ్తాడు. కూడా చెప్పలు గట్టిగా. అద్భుతాలు ముఖ్యము కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఎక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడ ఉమ్ము వస్తున్నారు, ఎక్కడ కోటి ఇసిరేస్తున్నారు, ఎక్కడ ఖర్చీపులు అమ్ముతున్నారు, ఎక్కడ కొబ్బరి నూనె అమ్ముతున్నారు, ఎక్కడ టచ్ అంటున్నారు. వీళ్ళకి టచ్లు కావాలి. ఇప్పుడు టచ్లు కావాలంట, కోటి ఇసిరేయాలంట, ముఖం మీద ఉమ్ము వేయాలంట, ఖర్చీపులు కొనుక్కోవాలా, కొబ్బరి నూనె సీసాలు కొనుక్కోవాలా. అద్భుతాలు చేసేవారు, అద్భుతాలు పొందేవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అవి జరగకూడదని కాదు, అది యేసయ్య నామ ఘనత కొరకు, రక్షణ కొరకు జరగాలి. అవి కాదు మనకు ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, తండ్రి చిత్తము నువ్వు చేయాలి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా ఏంటి పక్కకి పెట్టండి. తండ్రి చిత్తము నువ్వు చేస్తున్నావా? తండ్రి చిత్తము నెరవేర్చువాడే, తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. తండ్రికి ఒక రాజ్యం ఉంది. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఆయన రాజ్యము కలిగిన వాడు, ఆయన రాజ్యము శాశ్వతమైనది. మరి ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే, తండ్రి స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే, తండ్రి ఆస్తికి మన వారసులం అవ్వాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? మనము చెప్పాలమ్మా. నువ్వు నిజంగా ఆయనకు కుమార్తెవా? నిజముగా ఆయన కుమారుడువా? అయితే తండ్రి చెప్పు గట్టిగా, తండ్రి చిత్తమే నువ్వు చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటాడు తెలుసా? అయ్యా, గ్రంథపు చుట్టలో నా గురించి ఏమని
వ్రాయబడి ఉన్నదో, ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను ఏమన్నాడండి? యేసయ్య చెబుతున్న మాట చూడండి. కుమారుడని యేసయ్య చెబుతున్నాడు, గంధపు చుట్టలో నా గురించి ఏమని వ్రాయబడి ఉన్నదో. కొరడాలతో కొడతారని రాయబడిందా? నాగడి చాలవలే భూమి దున్నబడినట్లుగా నా శరీరము దున్నబడుతుందని రాయబడిందా? కాళ్ళకు చేతులకి మేకులు కొడతారు అని రాయబడిందా? గడ్డము పెరుగుతారు, జుట్టు లాగుతారని రాయబడి ఉందా? వస్త్రహీనునిగా చేసిన వస్త్రాలని చీటి వేస్తారు అని రాయబడి ఉందా? పిడిగుద్దులు గుద్దుతారని రాయబడి ఉందా? చిత్రహింసలు చేస్తారని వ్రాయబడి ఉందా? గ్రంథపు చుట్టలో నా గురించి ఏమని వ్రాయబడి ఉన్నదో, నా తండ్రి చిత్తము చెయ్యడానికి నేను వచ్చాను. చూడండి, తండ్రి కొడుకుల బంధం ఎలా ఉందో చూడండి. నా తండ్రి చిత్తము చెయ్యడానికి నేను వచ్చాను. నా చిత్తము నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. నా స్వచిత్తానుసారముగా ప్రవర్తించడానికి నేను రాలేదు. నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. అదే చేస్తున్నాను, అదే చేస్తున్నాను. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ఉండి చెమట రక్తం రెండు కలిసి శ్వేత రంధ్రం నుంచి కింద పడుతూ ఉంటే కేకలు వేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గెత్సెమనే తోట అంతా కూడా కదిలిపోయేటట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. వేదనతో ప్రార్థిస్తున్నాడు, రోదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, నా ఇష్టము కాదు, తండ్రి నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. మరలా వెళ్ళాడు, మరలా చేస్తున్నాడు. అదే ప్రార్థన, అదే ప్రార్థన, అదే ప్రార్థన. ముమ్మారు యేసయ్య అదే ప్రార్థన చేశాడు. మీరు చూడండి, 3.5 సంవత్సరాల సేవలో, యేసయ్య 3.5 సంవత్సరాల సేవలో ఏదైనా చేయాలంటే ఒక్క మాటతోనే సమస్తము జరిగిందా? లాజర్ బయటికి రా, బయటికి రా, బయటికి రా, రెండోసారి బయటికి రా, మూడోసారి బయటికి రా అన్నాడా? లాజర్ బయటికి రా అన్నాడు. ఒక్కసారి చెప్తేనే బయటకు వచ్చాడు. పాడ మీద, నాయును గ్రామంలో విధవరాలు కుమారుడు పాడ మీద వెళుతున్నాడు. యేసయ్య ఎదురుగా వెళ్ళి పాడను ముట్టుకొని పాడలో పడుకున్న పడుచువాన్ని పలకరించాడు. లేచావు లేదా, లేచావు లేదా అని 3 సార్లు అన్నాడా? అల్లే, ఒక్కసారి అన్నాడు. ఉమ్ము ఊసి బురద చేసి కళ్ళకు పూసి కోనేట్లోకి వెళ్ళి గడుక్కో, 4 సార్లు గడుక్కోమనిలే, ఒక్కసారి గడుక్కోమన్నాడు. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, యేసయ్య ఎన్ని అద్భుతాలు చేసినా ఒక్కసారికే జరిగాయి. ఒక్కసారి ప్రార్థన చేస్తేనే జరిగాయి. కానీ దేవుని చిత్తాన్ని జరిగించేటప్పుడు మాత్రం ఒకే ప్రార్థన 3 సార్లు చేశాడు. అదేంటి తెలుసా? నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. ఈ లోకానికి నేను పంపించబడింది, ఈ సేవకు పంపించబడింది, ఈ విశ్వాస జీవితంలోకి వచ్చింది దేని కొరకు? తండ్రి చిత్తము చెయ్యడానికే పంపబడ్డాం మనం. తండ్రి చిత్తము చెయ్యడానికే పంపబడ్డాం. నేను ఆయన కుమారుణ్ణి అయితే, ఆయన నాకు తండ్రి అయితే, నా తండ్రి చిత్తమే నేను చెయ్యాలి. నా స్వచిత్తము నేను చేయకూడదు. నా స్వచిత్తము చచ్చిపోవాలి, చచ్చిపోవాలి. మన స్వచిత్తం, మన స్వబుద్ధి, స్వజ్ఞానం, స్వచిత్తము చచ్చిపోవాలి. దేవుని చిత్తమే మనలో జరగాలి. దేవుని చిత్తమే మనము చెయ్యాలి. దేవుని చిత్తమే మనము జరిగించాలి. దేవుని చిత్తము చెయ్యడానికే యేసయ్య మనం ఇక్కడ పెట్టాడు. కూడా చొప్పులు గట్టిగా. ఇప్పుడు చెప్పండి, నీకు ఆయన తండ్రి అయితే నువ్వేం చేయాలా? నువ్వు కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి చిత్తం చేయాలా? వాళ్ళ చిత్తమా? నచ్చిన వాళ్ళ చిత్తమా? మెచ్చిన వాళ్ళ చిత్తమా? ప్రేమించిన వాళ్ళ చిత్తమా? నీ చిత్తమా? ఇంట్లో వాళ్ళ చిత్తమా? ఎవరి చిత్తం చేయాలి? దేవుని
చిత్తమే చేయాలి. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో గ్రహించి తెలుసుకొని ఆ చిత్తమే మనం చేయాలి. మన ఇష్టం మనం చేయకూడదు. మన అనుకూలంగా ఉన్నది మనం చేయకూడదు. మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేస్తాం. అలా చేయకూడదట. నా తండ్రి చిత్తమే చేయాలి. అందుకే యేసయ్య తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, నా తండ్రి పనుల మీద నేను ఉన్నాను, నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి మాట నేను వినాలి. ఎంతవరకు ముందు ఒక తండ్రి వెనకొక, చూసారండి, నా తండ్రి చిత్తమే, నా తండ్రి చిత్తమే, నా చిత్తమేమి కాదయ్యా, నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, ఎంతవరకు తండ్రి చిత్తమే అని మాట్లాడుతున్నాడు. అది కుమారుడు చేయవలసిన పని, కుమారుడు చేయవలసిన పని. అందుకే అంటాడు, నేను నీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను నీకు తండ్రిని అయితే నీవు నా చిత్తమే నీవు చెయ్యగలుగుతున్నావా? నా చిత్తాన్ని అనుసరించి నువ్వు నడవగలుగుతున్నావా? నా ఇష్టాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? మరి దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది పాస్టర్ గారండి? దేవుని వాక్యం బాగా చదువు, పరిశుద్ధాత్మ వశములో ఉండు, ప్రార్థనాపూర్వకంగా యేసయ్య పాదాల దగ్గర కనిపెట్టు. ఖచ్చితంగా దేవుని చిత్తం సంపూర్ణంగా తెలుస్తుంది. కూడా చూపలు గట్టిగా, సంపూర్ణంగా దేవుని చిత్తం మనకు తెలుస్తుంది. మన మనోళ్ళని చెప్తే తెలుసండి, ఏదైనా చెప్పామనుకోండి, దేవుని చిత్తం జరిగింది అండి. నువ్వు ప్రార్థన చేసి కనిపెట్టి వాక్యం చదివి ఆత్మ సహాయాన్ని కోరుకొని అప్పుడు దేవుని ఆలోచన పొందుకొని దేవుని చిత్తం అనాలా. ఆదివారం మందిరానికి రమ్మన్నాం అనుకోండి, దేవుని చిత్తం అయితే వస్తానంటే ఏమనాలా? అవన్నీ ఏమనాలి చెప్పు? ఆదివారం మందిరానికి రావడం దేవుని చిత్తం. నేను దేవుని చిత్తం అయితే వస్తానంటే సపరేట్ చట్టం నీకేమైనా ఉందా? అర్థమైన వాళ్ళందరూ గట్టిగా లేలు చెప్పండి. ఏమర్థమైంది? ఏమర్థమైంది? నేను ఆయనకి కుమారుని కుమార్తెనైతే నేను ఆయన చిత్తమే నా చిత్తం నేను చేసుకోకూడదు, వాళ్ళ చిత్తం వీళ్ళ చిత్తం నేను చేయకూడదు, ఆయన చిత్తమే చేయాలి. ఆయన చిత్తము చేయడానికి నేను ఆయన కుమారుడిగా కుమార్తెగా ఈ భూమి మీద ఉన్నాను. కూడా చప్పలు గట్టిగా. ఈ విధంగా దేవుని చిత్తము చేయువాడే, తండ్రి చిత్తము జరిగించువాడే రేపు పరలోకములో కూడా నిత్య సీయోన్లో ఉంటాడు. నూతన యెరూషలేములో ఉండేది ఎవరు? అద్భుతాలు చేసే వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కానీ, సూచక్రియలు మహత్కార్యాలు చేసేవాళ్ళు ఉంటారో ఉండరో లేదు కానీ, ఇదిగో అని చెప్పి ఏ చేసిన వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కానీ, కన్ఫామ్ ఎవరయ్యా అంటే తండ్రి చిత్తము చేసేవాళ్ళు మాత్రం కన్ఫామ్ పరలోకం. కొడు చొప్పలు గట్టిగా. వీళ్ళకి కన్ఫామ్. తండ్రి చిత్తము జరిగించువాడు ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. తన తండ్రి తన కుమారుడికి ఇచ్చిన ఆస్తిని పరలోకంలో అనుభవిస్తాడు. మూడో మాట కొడు చొప్పలు గట్టిగా ప్రభువుకి గట్టి కొట్టాలి. మూడో మాట సామెతల పుస్తకం 10వ అధ్యాయం మొదటి మాట. సామెతల పుస్తకం 10వ అధ్యాయం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. చెప్పండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఇప్పుడు చెప్పండి. నీవు కుమారుడవి కుమార్తెవు అయితే, ఆయన నీకు తండ్రి అయితే నీవేం చేయాలి? కొంచెం గట్టిగా బాగానే చెప్తున్నావు, కొంచెం సౌండ్ పెట్టి చెప్పు. ఎవరిని? మీ ఆయన్నా, మీ ఆవిడనా, మీ సేవకులనా, మీకు నచ్చిన వాళ్ళనా, మీకు మెచ్చిన వాళ్ళనా? ఎవరిని సంతోషపరచాలి? ఇప్పుడు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, నీ ద్వారా నీ తండ్రి సంతోషపడుతున్నాడా? నీ ద్వారా నీ తండ్రి దుఃఖపడుతున్నాడా? నీ ద్వారా నీ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడా? నీ ద్వారా నీ తండ్రి పశ్చాత్తాపడుతున్నాడా? నీ ద్వారా నీ తండ్రి సంతాపపడుతున్నాడా?
నిన్ను చూచి నీ తండ్రి మురిసిపోతున్నాడా? నిన్ను చూచి నీ తండ్రి సంతోషపడగలుగుతున్నాడా? బైబిల్ అంటుంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. మనం ఆయన కుమారులమి కుమార్తెలమైతే, ఆయన మనకు తండ్రి అయితే, ఆయనను మనం ఏం చేయాలి? సంతోషపరిచే వారమై ఉండాలి. మనం చూచే చూపుల ద్వారా ఆయనకు సంతోషం కలగాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన చేష్టల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన సమస్తము ద్వారా తండ్రి మనల్ని బట్టి సంతోషపడాలి. కొంతమంది ఉంటారు, పాస్టర్ గారండి ఈయన అనవసరంగా కన్నట్టున్నానండి, కనకపోయినా బాగుండేది, పుట్టిన పురిట్లోని 2 వడ్ల గింజలు నోట్లో పడేసిట్టు పోయిండేది. ఎందుకని? వీడు కలుగ చేసే అవమానాన్ని బట్టి, వీని బట్టి నలుగురిలో నవ్వుల పాలైపోతున్నామయ్యా. కంట్లో నలుసైపోయాడు, పక్కలో బల్లెపోటయ్యారు, కాళ్ళల్లో ముళ్ళైపోయాడు, తల మీద నిప్పుల కుంపటైపోయాడయ్యా. ఇలాంటి కొడుకు ఉంటేనేమి, ఇలాంటి కూతురు ఉంటేనేమి, లేకపోతేనేమి అన్నవాళ్ళు లేరంటావా? మాట్లాడేటండి, లేరంటావా? ఎన్నిసార్లు బాధపడి ఉంటావు నీ పిల్లలు చేస్తున్న విపరీతమైన చేష్టాలను బట్టి, మీ పిల్లలు చేస్తున్న విపరీతమైన ప్రవర్తనను బట్టి, మీ పిల్లలు నడుస్తున్నటువంటి విపరీతమైన నడతను బట్టి ఎన్నిసార్లు పిల్లల గురించి బాధపడి, అసలు ఈ పిల్లల్ని కనకపోయినా బాగుండేదే. దేవుడు కూడా చాలా సందర్భాల్లో బాధపడ్డాడు. సౌలుని అనవసరంగా రాజుని చేశానే, చెయ్యకపోయినా బాగుండేది అనుకున్నాడు ఆయన. అనవసరంగా రాజుని చేసి పెట్టా, అనవసరంగా సింహాసనం మీద కూర్చోబెట్టా, అనవసరంగా గాడిదల వెంట తిరుగుతున్న వాడిని ఏదో దయదలిచి ప్రేమించి సింహాసనం మీద కూర్చుండబెట్టా. రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అనవసరంగా చేశాను ఇన్ని. తండ్రి ఏమయ్యాడండి? దుఃఖపడుతున్నాడండి. మన గురించి కూడా ప్రభు దుఃఖపడకూడదు. అనవసరంగా వీని రక్షించినట్టున్నానే, అనవసరంగా మందిరాన్ని తీసుకొచ్చినట్టున్నానే, అనవసరంగా హోసన్న మందిరంలో పెట్టినట్టున్నానే, రక్షించకపోయినా బాగుండేదే అని మన గురించి అనకూడదు. అనవసరంగా సేవకు పిలిచాని అని నా గురించి ప్రభు అనకూడదు. అనవసరంగా నిన్ను పిలిచానని ప్రభు నీ గురించి మాట్లాడకూడదు. ఎందుకని? తండ్రిని సంతోష పెట్టేవారిగానే మనం ఉండాలి. తండ్రికి తలవంపులు తీసుకొని వచ్చేవారిగా ఉండకూడదు. తండ్రి తలదించుకునే పరిస్థితుల్లోకి మనం రాకూడదు. ఈ రోజున చాలామంది కన్న పిల్లలు తల్లిదండ్రులని ఏడిపించే వాళ్ళు అయిపోయారండి. చెప్పనా? 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి తిని తినక పైసా కూడబెట్టి నా పిల్లలు బాగా చదవాలా, కాలేజీకి వెళ్ళాలా, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మంచి భర్తని మంచి భార్యని పొందుకొని వాళ్ళు మంచి స్థానంలో ఉండాలి. మేము గంజి తాగాం, వాళ్ళు గంజి తాగకూడదు. మేము పూరి పాకాల్లో ఉన్నాం, వారు పాకాల్లో ఉండకూడదు. మేము కాలి నడకని వెళ్ళాం, వాళ్ళు కాలి నడకని వెళ్ళకూడదు. మాకు చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగాం, వాళ్ళు అలా ఉండకూడదు. అలాగే తెగిపోయిన చెప్పులు వేసుకొని తిరిగాం, మా పిల్లలు అలా ఉండకూడదని నీ కొరకు రాత్రి పగళ్ళు ప్రయాసపడి డ్యూటీలు చేసి, ఓవర్ డ్యూటీలు చేసి, నిద్రాహారాలు మాని అంత చేసి సంపాదిస్తే ఈ కన్న కూతురు ఎవరినో ప్రేమించి వాడిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని మా నాన్న ద్వారా నాకు ఏముంది, ప్రాణగండం ఉంది, నాకు సెక్యూరిటీ కావాలి అనింది. ఆ తండ్రి హాహా ఓహో అంటాడా? చెప్పండి అమ్మా. ఇంత పెంచి పెద్ద చేసిన దానికి తండ్రికి ఇచ్చిన గిఫ్ట్, నా తండ్రి ద్వారా నాకు ప్రాణాపాయం ఉంది, నాకు సెక్యూరిటీ కావాలని పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆ తండ్రిని తల్లిని పోలీస్ స్టేషన్ ముఖం ఎట్టా ఉండో తెలియని వాళ్ళు ఇప్పుడెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి కంటి నిండా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంటే అది నీకు సంతోషమా?
ఇలా దుఃఖపరిచే పిల్లలు ఎంతమంది చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎంతమంది అన్నా, ఎంతమంది తండ్రికి కన్నీళ్లు తెప్పించేవాళ్ళు, పరలోకపు తండ్రిని ఏడిపించేవాళ్ళు. ఏడుస్తాడు యేసయ్య, ఏడుస్తాడు. అందుకని బైబిల్ అంటుంది చాటుకెళ్ళి ఏడుస్తున్నాడంట ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడని రాసింది బైబిల్లో. తండ్రిని మనం సంతోషపరిచేవారిగా ఉండాలి కానీ తండ్రికి కన్నీళ్లు తెప్పించేవారిగా ఉండకూడదు. తండ్రి కళ్ళలో ఆనంద బాష్పాలు రావాలే కానీ కన్నీళ్లు రాకూడదు. తండ్రికి సంతోషాన్ని ఆనందాన్ని కలుగచేసే వాళ్ళు ఉండాలి కానీ కంట్లో నలుసులాగా మనం మారకూడదు. తల మీద నిప్పుల కుంపట్లాగా మనం మారకూడదు. పాదాల్లో ముళ్ళులాగా మనం మారకూడదు. పక్కల బల్లెపోట్లాగా మనం మారకూడదు. ఒక నిజమైన కుమారుడైతే, ఒక నిజమైన కుమార్తె అయితే తండ్రిని ఎప్పుడు ఏం చేయాలని కూడా తెలుసా? సంతోషపరచాలని కోరుకుంటుంది. తండ్రిని ఎప్పుడు ఆనందపరచాలనే కోరుకుంటారు. తండ్రిని ఎప్పుడు ఘనపరచాలనే కోరుకుంటారు. అందుకని బైబిల్ ఏమని రాసింది? ఇంకో మాట చూడండి, 13వ అధ్యాయం మొదటి మాట ఏమనుంది? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని, ఈ రెండు కలిపి చదవండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. అంటే జ్ఞానము కలిగిన కుమారుడిగా మార్చబడాలంటే తండ్రి మనల్ని ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. ఊరికనే శిక్షిస్తాడా? లేదు కదా. మన తండ్రి పక్షపాతము లేనివాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యంలో ఏమని రాస్తాడో తెలుసా? తండ్రికి, ఏ తండ్రి? మన క్రియలను బట్టి పక్షపాతము లేకుండా తీర్పు తీర్చు తండ్రికి మనము ప్రార్థన చేయుచున్నాము అంటాడు. లోకములో ఉన్న తండ్రులకి ఒకవేళ ఏముండొచ్చు? చెప్పు ఉంటుంది. ఉండకుండా ఉంటుందండి, తప్పనిసరిగా ఉంటుంది. తండ్రికైనా ఉంటుంది, ఆత్మీయ తండ్రికైనా ఉంటుంది. నో డౌట్. పక్షపాతం చూపిస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళ జోలికి ఎక్కువ పోవట్లేదు నేను. అందుకే నా పరలోకపు తండ్రి గురించి చెప్పుకుంటున్నాను నేను. పక్షపాతం. ఇప్పుడు ఇంట్లో 3-4 పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు 2 ముద్దులే, 2 అద్దు 1 ముద్దు అంటున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో 3-4 ఉండేవాళ్ళు కదండి. ఇప్పుడు 3-4 ఇంట్లో ఉన్నారనుకోండి, అందరినీ ఒకలాగా ప్రేమిస్తావా నువ్వు? చూచోనగాకండి. అవునా కాదా? మీరు ఊ అన్నా అది పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం. ప్రేమించరు. ఎందుకు తెలుసా? పాజిగారండి, ఈడు పుట్టాడు, ఉద్యోగం వచ్చిందండి. వీడు పుట్టాడు, ఇల్లు కట్టామండి. వీడు పుట్టాడు, నా రేంజ్ మారిపోయిందండి. ఇది పుట్టింది, కరోనా వచ్చింది. ఇది పుట్టింది, ఉద్యోగం ఓడింది. ఇది పుట్టింది, సైక్లోన్ వచ్చింది. చెప్పు, అవునా కాదా? ఎందుకంటే దానికి నేనే నిదర్శనం. అందుకే ఇంతకట్టి చెప్తున్నాను నేను. మా ఇంట్లో నాకు ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. మా నాన్న మా అన్నను బాగా ప్రేమించేవాడు. జ్యేష్ఠపుత్రుడు కదా, నిందను కొట్టేశాడని మా అన్నను బాగా ప్రేమించారు. నెంబర్ 2, నా తర్వాత మా తమ్ముడు పుట్టిన తర్వాత మా నాన్న ఇల్లు కట్టాడంట. మా తమ్ముడు పుట్టిన తర్వాత మా నాన్నకు బాగా కలిసి వచ్చిందంట. నేను పుట్టిన తర్వాత ఖర్చులు ఎక్కువైపోయాయంట. అందుకని మా అన్నను బాగా చూసేవాడు, మా తమ్ముడిని బాగా చూసేవాడు. మన మధ్యలో పుట్టినట్టు గాలికి పోతాడా? అందుకనే మా అన్నను మా తమ్ముని బాగా ప్రేమించాడు. మధ్యలో నన్నేమో కొంచెం తక్కువ చూశాడు. అందుకే ప్రభు నన్ను చూసుకున్నాడు ఆయన. ఒకవేళ మా అన్నను మా తమ్ముడు చూసి నన్ను గడుగు చూసింటే నా బతుకు బస్ స్టాండ్ ఫాలో అయిపోయిండేదేమో. అందరినీ ఒకలాగా ప్రేమించరు, పక్షపాతము ఖచ్చితంగా చూపిస్తారు. మట్టి మనిషికి ఉండే స్వాభావికమైన బుద్ధి అదే. ఆత్మీయ తండ్రి అయినా, కన్న తండ్రి అయినా ఏదో ఒక కోణంలో ఏం చేస్తారు? పక్షపాతాన్ని చూపిస్తారు. కానీ నా తండ్రి ఎవరో తెలుసా?
ఏమని రాస్తుందమ్మా పేతురు పత్రికలో? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చు తండ్రి ఆయన. వాడి ఎంత తోడైనా సరే, అది వాడి ఎంత తోడైనా సరే వాని క్రియలు గనక సరిగా లేవంటే దేవుడు ఊరుకుంటాడమ్మా? ఊరుకోడు. దావీదెవరో? నా చిత్తానుసారమైన మనసు గలవాడు, నా ఉద్దేశమును అనుసరించువాడు, నా ఇష్టానుసారముగా ప్రవర్తించువాడు, దినమునకు 7 మార్లు స్తుతించువాడు, 3 మారు ప్రార్థించువాడు, కన్నీళ్లతో పరుపు తేలి ఆడునట్టుగా ప్రార్థించగలిగిన వాడు, వర్షిప్ లీడర్గా ఉన్నవాడు అని చెప్పి దావీదు చేసిన తప్పుని దేవుడు కప్పిపెట్టాడా? ఊరుకోలేదు ఆయన. ఊరుకోలేదు. నా చిత్తానుసారుడే కావచ్చు, నా ఇష్టానుసారుడే కావచ్చు, నన్ను ఆరాధించే వ్యక్తివే కావచ్చు, గాన గాంధర్వుడి కావచ్చు, సంగీత విద్వాంసుడివే కావచ్చు, నీవు చేసిన తప్పును బట్టి తీర్పు తీర్చాడా లేదా? నా యేసయ్య పక్షపాతి కాదు. కొడుచబలు గట్టిగా. పక్షపాతి కాదు. మోషే ఎవరు? దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ఒక ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, అంటే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నవాడు, దేవునికి బెస్ట్ క్లోజ్ థిక్ ఫ్రెండు. కానీ ఒక మాట మాట్లాడినందుకు రాజీ పడలేదు ఆయన. అయ్యా నేను నమ్మకస్తుని, నాకు అవసరం లేదు. నీ సాత్వికుని, నాకు అవసరం లేదు. నీ క్రియలను బట్టే నేను తీర్పు తీరుస్తాను, నాకు పక్షపాతము లేదు. అదే మట్టోడైతే పెద్దోని ఒక రకంగా, చిన్నోని ఒక రకంగా, డబ్బున్నోని ఒక రకంగా, డబ్బు లేని ఒక రకంగా, దగ్గరగా ఉంటే ఒక రకంగా, దూరంగా ఉంటే, ఇది మట్టోడు చేసే పని. కానీ నా తండ్రి ఎవరు? పక్షపాతము లేదు ఆయనకి. అవునా కదండి? పక్షపాతం లేదు. తన కొడుకు దగ్గరకు వచ్చినప్పుడేమో వేరే వాళ్ళకి ఏమైనా జరిగిందనుకో, ఒక ఆయన అన్నాడంట, నీ కొడుకు అంత పని చేస్తే వాడిని చూసి ఊరుకున్నావు, నేనైతే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు చేసేవాడిని అని చెప్పి అంతే తెగిరాడంట. ఒక 5-6 సంవత్సరాల తర్వాత వీళ్ళ కొడుకు కూడా అదే పని చేశాడంట. పని చేస్తే ఏమో తెలుసా, నాన్న అట్టెందుకు చేసావు నాయన, చూసారా, అట్టెందుకు చేసావు నాయన, ఒక మాట నాకు చెప్పవచ్చు కదా నాయన. ఇప్పుడు వాడొచ్చి ముక్కలు నరగా అంటున్నాడంట. అంటే నా కొడుకు అయితే ఒక తీర్పు తీర్చావు, నీ కొడుకు దగ్గరకు వచ్చి లోపల, నీ రక్త సంబంధి అయిన లోపల. మట్టోళ్ళకి పక్షపాతం ఎక్కువ, పార్షాలిటీ బాగా చూపిస్తారు. అవునా కాదా? ఒప్పుకుంటున్నాను మంచోళ్ళు, మీరు ఒప్పుకుంటున్నాను మంచోళ్ళు. ఎందుకంటే దేవుడు ఒప్పుకునే వాళ్ళే కావాలి, కప్పుకునే వాళ్ళు దానికి ఒప్పుకునే వాళ్ళే కావాలి. అందుకనే దేవుడు శిక్షించేటప్పుడు ఊరికైనా శిక్షించడు, ఊరికైనా గద్దించడు. మనము చేసే క్రియలను బట్టే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు. జ్ఞానము కలిగిన కుమారుడు, నాకు జ్ఞానం కావాలన్న వాళ్ళ లేదు అనండి. ఏ పుస్తకాలు కొనియమంటావా? తండ్రి చేత, తండ్రి ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళనే గద్దిస్తాడు, ఎవరిని గద్దిస్తాడో వాళ్ళని శిక్షిస్తాడు, ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళనే. తండ్రి శిక్ష క్రమశిక్షణ కొరకే. మనమేమంటావు? తండ్రి శిక్షిస్తే నువ్వు తండ్రివేనా, నీ కడుపు నేను పుట్టానా? అనవసరంగా నీ కడుపున పుట్టాను, అమ్మాని కడుపున పుట్టింటే బాగుండేది. అబ్బో అంత నీ ఇష్టమే. వాళ్ళ ఇంట్లో పుట్టింటే బాగుండేది, వీరింటి. ఎందుకని? సెల్ ఫోన్ అడిగితే కొనియలేదంట, అందుకని అంటే అమ్మాని దగ్గర పోయాడు. అర్థమైందండి? మోటార్ సైకిల్ కొనియలేదంట, అందుకని బిల్ గేట్స్ దగ్గర పోయాడు. చూసారా? తండ్రి మనల్ని శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయన శిక్ష మనకు క్రమ శిక్షణ కొరకే.
అయితే తండ్రి మనల్ని శిక్షించిన, తండ్రి మనల్ని గద్దించిన, తండ్రి మనకు బుద్ధి చెప్పిన, తండ్రి మనల్ని ఏంటి సరిచేసిన తండ్రిని మనం ఏం చేయాలా చెప్పాలా? గట్టిగా ఏంటి ఒక్కొక్కసారి దైవ సేవకు నిలబడి ఏంటి మైకు కాకుండా కత్తి తీసుకొని ఏంటి యాజకుడి చేతిలో ఎప్పుడు ఏముంటుందండి? కత్తి దూపార్తి ఉంటుంది. ఒక చేతిలో దూపార్తి, ఒక చేతిలో కత్తి. ఇంటికి వెళ్ళినప్పుడు ఇస్టింగ్ పోయినప్పుడేమో ధూపం వేస్తాడు. ప్రభు ఈ కుటుంబం కొరకు స్తోత్రం అయ్యా, కాపాడయ్యా, ఇజ్జయ్యా ఇజ్జయ్యా అని ధూపం వేస్తాడు. ఇక్కడ నిలబడుకున్నప్పుడు ఏం చేస్తాడు? కత్తి పట్టుకోడు. కత్తి ఏం చేస్తుందమ్మా చెప్పు? కత్తి ఏం చేస్తుంది? కూరగాయలు వస్తుంది అనుకుంటున్నావా? కత్తి ఏం చేస్తుంది? బలి పశువుని ముక్కలు 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 ముక్కలు. అబ్బా, నా గురించే పాస్టర్ గారు గట్టిగా ఎవరో నా గురించి పాస్టర్ గారికి ఎక్కిచ్చినట్టున్నారు. వాక్యం నీ కొరకు కాకుండా స్తంభాలు చెప్తారండి, బాక్సులు చెప్తారా? వాక్యం మన కోసమే చెప్పేది. మరి నా గురించి అంటే నీ గురించి కాకపోతే ఎవరి గురించి చెప్పాలి? వాక్యం మనందరికీ కూడా చప్పలు గట్టిగా. నాకు నీకు మనందరికీ వాక్యం ఎందుకు వస్తుంది? గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది, హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది, చక్కదిద్దుతుంది. ఎందుకని? నిన్ను సరైన బాట నడిపించాలని. బెత్తము వాడని తండ్రి కుమారుడికి ఏమవుతాడట? విరోధి అవుతాడు. బెత్తం ఎందుకు వాడాలంటే బుద్ధి కలగడానికే శిక్షిస్తాడు, నువ్వు చనిపోవాలని కాదు. బైబిల్ రాసుంటుంది బుద్ధి కొరకే శిక్షించాలి కానీ వాడు చావాలని కోరుకోకూడదని రాస్తుంది బైబిల్లో. అలా గద్దించగా బుద్ధి చెప్పనందువల్లే కదా చెడిపోతున్నారు. దావీదు అంతటి వాడండి. దావీదు పిల్లలు చూడండి, ఒక్కడైనా సరైన ఉన్నాడా? సమూయేలు ఎంతటి వాడండి. సమూయేలు పిల్లలు ఒక్కడైనా సరిగా ఉన్నాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకడైనా సరిగా ఉన్నాడా? లేవి ఒక యాజకుడు పిల్లలు ఒక్కడైనా సరిగా ఉన్నాడా? ఎందుకయ్యా అంటే గద్దింపు లేదు, శిక్షా దండం ఉపయోగించట్లేదు, శిక్ష అనే మేత పెట్టట్లేదు. అందుకనే తండ్రి మనల్ని గద్దించిన, మనం హెచ్చరించిన, మనం సరిచేసిన తండ్రిని మనం ఏం చేయాలా? చెప్పాలి ఏం చేయాలా? నా ద్వారా నా తండ్రికి ఏం కలగాల? నా ప్రవర్తన ద్వారా నా తండ్రికి ఏం కలగాల? నా క్రియల ద్వారా నా తండ్రికి ఏం కలగాల? నా ప్రార్థన నా తండ్రికి ఎలా ఉండాలి? చెప్పాలి గట్టిగా. నేను చేసే భక్తి నా తండ్రికి ఎలా ఉండాలి? సంతోషాన్ని కలుగు చేయాలి, ఆనందాన్ని కలుగు చేయాలి. నేను తండ్రిని సంతోషపెట్టే వాడిగానే ఉండాలి. ఆయన నా తండ్రి, నేను ఆయనకి. కనుక నా తండ్రిని నేనేం చేయాలి? నా తండ్రి నేను సంతోషపరుస్తానన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నమ్మొచ్చు అంటావా? నమ్ముతాలే, నమ్మాలి. ఆ నమ్మకమే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. కూడా చొప్పులు గట్టిగాను. తండ్రిని ఎప్పుడు మనం సంతోషపరచాలి, తండ్రిని ఎప్పుడు మనం సంతోషపరిచేవారిగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటాడంటే, నేను మనుషులను సంతోషపెట్టువాడనా దేవుని సంతోషపెట్టువాడనా? ఒకవేళ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను నేను కాకపోదును. నేను మనుషులను సంతోషపెట్టే బోధ చేయట్లేదు. తీయని మాటలు చెప్పి, కల్పన కథలు చెప్పి, తీయని మాటలతో, కల్పన కథలతో అపవిత్రమైన బోధ చేసి, కపటమైన బోధ చేసి నేను మనుషులను సంతోషపెట్టేవాని కాదు. హృదయములను పరిశోధించే దేవుడు, ఆయనను మాత్రమే సంతోషపెట్టడానికి సువార్త ప్రకటిస్తున్నా. కూడా చొబలు గట్టిగా. నీకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత, నీకు ఇష్టమైతే ఎంత, ఇష్టము కాకపోతే ఎంత. నేను బోధించే బోధ ఎవరికి సంతోషాన్ని ఇవ్వాలి? మనుషులు సంతోషపెట్టే బోధ నేను చెయ్యను, మనుషులకు అనుకూలమైన బోధ చెయ్యను. చూసారా? అది ఒక సేవకుడిగా చేయవలసిన పని. అది మనుషులను సంతోషపెట్టే బోధ. ఎప్పుడు కొంతమంది వచ్చి అంటూ ఉంటారు, పాస్టర్ గారు అండి అంత గట్టిగా మాట్లాడితే ఎట్టాగయ్యా, అబ్బా
ఈమె సేవ తీసుకొచ్చింది పాపం. ఇంత గట్టిగా మాట్లాడితే ఎట్టాగయ్యా? చూసి చూడనట్టు ఉండాల, విననట్టు ఉండాల. కర్ర ఇరగకూడదు, పాము సాగు. ఇంత గట్టిగా చెప్తే దశం భాగాలు రావేమో, ఇంత గట్టిగా చెప్తే కానుకలు రావేమో. మీ కానుకల కోసం వచ్చింది, మీరు దశం భాగాలు ఇస్తారని ప్రభు నన్ను పిలిచింది ఏంటి? ప్రభు ఇవ్వాలనుకుంటే సప్త సముద్రాలు దాటి తీసుకొచ్చి పెట్టాడా? ప్రభు ఇవ్వాలనుకుంటే దానికోసం కాదు కదా వచ్చింది. ఏ విధము చేతనైనను ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టవలనని ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ప్రతి మనుషునికి ప్రకటిస్తున్నాం. ప్రీచింగ్, టీచింగ్, వార్నింగ్. ఇది బెత్తం తీసుకొని రావడం అంటే. పౌలు గారు అంటాడు కదా, ఒట్టి చేతులతో రమ్మంటావా, బెత్తం తీసుకొని రమ్మంటావా? శిక్షించే తండ్రి మనకు ఉండాలి, గద్దించే తండ్రి మనకు ఉండాలి. కొంతమంది పాస్టర్ గారండి, తప్పంతా నాదేనయ్యా, తప్పంత ఎందుకని? ఒక్కడే కొడుకని, ఒక్కడే కూతురని ఎన్ని గారాభంగా పెంచుకొని నెత్తి మీద కూర్చోబెట్టుకుని అనయ్యా. ఇప్పుడు ఏం చేసింది? నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టింది. చెప్పు ఒకటే ఒకటే అని గారాభం. ఏం చేసినా ఏం కాదులే అమ్మ, సర్దుకోలే అమ్మ, చిన్నపిల్లలే ఏం కాదులే, చిన్నపిల్లలే, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారులే, ఇప్పుడు అడగకపోతే ఎప్పుడు అడుగుతారులే అని సర్దుకుంటూ వచ్చారంట. చివరికి ఏం చేశారు? కనబడుట. నీకు బాగా తెలుసు అనుకుంటాను. కనబడుట. ఎందుకని? ఆ రోజే ఒక దెబ్బ కొట్టింటే, ఆ రోజే గట్టిగా మాట్లాడింటే, ఏమో గట్టిగా మాట్లాడకూడదు అన్నాం అనుకో, ఏమన్నా చేసుకుంటారేమో. అందుకే చూసి చూడనట్టుగా, దుప్పట్లో ఫోన్ మాట్లాడుతున్నా చూసి చూడనట్టుగా ఉన్నా, బాత్రూంలో ఫోన్లో మాట్లాడుతున్నా చూసి చూడనట్టుగా ఉన్నా. ఏంటి? పుస్తకం పెట్టి చదువుకున్నాం, 24 గంటలు చదువుతుంది అమ్మ. అప్పుడైనా డౌట్ రావద్దు. పుస్తకంలో ఏముంది? సెల్ ఫోన్ ఉంది. పుస్తకంలో ఏముంది? ఫోటో ఉంది. దాన్ని చూసుకుంటేనే కూర్చుందంట. అమ్మ తల్లి ఏమనుకుంది, అమ్మ మా చదవరి, మా కూతురు పెద్ద చదవరి, 24 గంటలు చదువుతుంది. హార్లిక్స్ తాగుతావమ్మా, బోర్నవీడ తాగుతావమ్మా, ఏంటి ఇంకేమైనా తీసుకురమ్మంటామా, చదువు. ఆ మనిషి ఏం చేస్తుంది? పుస్తకంలో ఫోటో పెట్టుకుని చూసుకుంటుంది. ఇవి తెలియదు. అయింది అర్థం? అయ్యే ఉంటుందిలే, అయిన వాళ్ళకి అయినంత. ఆ రోజే గద్దించింటే, ఆ రోజే బుద్ధి చెప్పింటే, ఆ రోజే సరి చేస్తుంటే సంతోషంగా ఉండేదానివి కదా ఇప్పుడు. అందుకని మన తండ్రి మనల్ని గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, బెత్తం వాడతాడు, ఏంటి శిక్షిస్తాడు. శిక్షిస్తాడా? పక్కకి వెళ్ళి ఏడుస్తాడు. కొంతమంది తండ్రులు ఉంటారా, కొడతారా, పిల్లని కొడతారా, గదిలోకి వెళ్ళి అన్నం తినకుండా కూర్చొని ఏడుస్తుంటారు. అయ్యో కొట్టానే. తండ్రి ప్రేమ. మనకేమో నన్ను కొడతాడా, ఇంకా ఇంట్లో నేను ఉండను, నా కాళ్ళ మీద నేను, అబ్బా నా కాళ్ళ మీద నేను నిలబడతాను, ఈ ఇంట్లో నేను ఉండనంటే ఏం చేస్తా? అడుక్కు పోయి అడుక్కు తింటావా? లేకపోతే బొచ్చులు మోసుకొని తిరుగుతావా? గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. ఏంటి జ్ఞానం రావాలంటే బెత్తం వాడి తండ్రి ఏమవుతాడు? ఏంటి బెత్తం వాడితే బుద్ధిమంతుడు అనేవాడు బెత్తం వాడినప్పుడు ఏమవుతాడు? పాతాళానికి పోకుండా తప్పించబడతాడు, మూర్ఖత్వం తొలగిపోయిద్ది. అందుకని మన తండ్రిని మనం ఎప్పుడు ఏం చేయాలా? మన తండ్రిని ఎప్పుడు మనం ఏం చేయాలా? సంతోషపరిచే వారిగా ఉండాలి. నేను నీకు తండ్రిని అయితే నీవు నన్ను సంతోషపెట్టాలి. నేను నీకు తండ్రిని అయితే నీవు నన్ను గనపరచాలి. నేను నీకు తండ్రిని అయితే నా చిత్తమే నువ్వు. ఎదుకోసారి గట్టిగా చప్పట్లు కొట్టు. బాగానే కొడతావు, ఖర్చు లేని పని కనుక ఇబ్బంది లేదు. ఇంకొక మాట ఎక్కువ వివరించుకొని చెప్తాను. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్తమానం 14వ అధ్యాయం 31వ వాక్యం. నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు నేను తండ్రి చెప్పాలి గట్టిగా, నేను తండ్రిని
ప్రేమించుచున్నానని. ఆయన మనకు తండ్రి అయితే ఆయన మనం ఏం చేయాలా చెప్పమ్మా? ఏం చేయాలా? ప్రేమించాలి. ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయా. యేసుక్రీస్తు తండ్రి గురించి చెప్పాలి కదా మనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు, జ్ఞానం గల కుమారుడు తండ్రిని. మరి యేసు ప్రభు తండ్రికి మధ్యలో ఏం జరిగింది? యెషయా గ్రంథకర్త ముందుగా ఏమంటాడు తెలుసా? అతనిని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను అన్నాడు. కుమారుడిని నలగొడతా ఉంటే కుమారుడు ఏమన్నాడండి? ఏమైనా మాట్లాడా? మౌనంగా తలదించాడు. అవునా కదా? తండ్రి కొడుకుల బాండింగ్ చూడట్టుందో. మేకులతో కొడుతున్నా, కొడాలతో కొడుతున్నా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా, ఉమ్ము ఊసినా, ఏంటి ఒళ్ళంతా చీల్చబడినా, ఆయన వస్త్రాలు తీసుకెళ్ళి చీటిపాట వేసుకున్న, ఎంత చేసినా కూడా తండ్రి ఆ విధంగా కుమారుడి ఎడల జరుగుతున్నా కూడా, అలా చేయడం తండ్రికి ఇష్టమైనా కూడా కొడుకు ఏం చేశాడండి? తండ్రిని సంతోషపరిచాడు. కొడుకు చొప్పులు గట్టిగాడు. తండ్రిని, యేసయ్య తండ్రిని సంతోషపరచడానికే ఇష్టపడ్డాడు, కానీ నన్ను ఎందుకు ఇట్ట చేసావని అన్నాడా? అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 4 సువార్తలు బాగా చదవండి ఈరోజు. ఆ తండ్రి కుమారుల మధ్యలో ఉన్న బాండింగ్ ఏదో బాగా మీరు రాసి పెట్టుకోండి. ఆ తండ్రి కుమారుల సంభాషణ ఎలా ఉందో రాసి పెట్టుకోండి. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో రాయబడిన మాట 4వది ఏమిటి అంటే, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగో చేయుచున్నాను. నేను తండ్రిని ప్రేమిస్తున్నాను. ఎంతమందిని తండ్రిని ప్రేమిస్తున్నాను అనవాళ్ళు లేరు చెప్పండి. ఆవలించుకొని చెప్పమ్మా, కొంచెం గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ డాడ్ అంటారు. పక్కన పొడిచేది కూడా వాళ్ళే. చెప్పు, ఏం మాట్లాడండి. చాలామంది ఉన్నట్టున్నారు. ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ బా, ఏం చెప్తారో, తేనె పూసిన మాటలు ఏం మాట్లాడతారో. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను తండ్రిని ప్రేమించుచున్నాను, ఆయన నాకు తండ్రి, నేను ఆయనకి జనతైక కుమారుని, ఏకైక కుమారుని, జ్యేష్ఠ కుమారుని, కనుక నా తండ్రిని నేను ప్రేమిస్తున్నా. నా తండ్రిని నేను ప్రేమిస్తున్నా. ఇప్పుడు చాలామంది, కొంతమంది ఉన్నారు ఇక్కడ, తండ్రితో మాటలు ఉండవు. ఏడు మీ నాన్న పిలవకపోయావంటే, నాకు మా నాన్నకి మాటలు లేవంట. తండ్రికి కూతురికి మధ్యలో మాటలు లేవంట. తండ్రికి కొడుకులకు మధ్యలో మాటలు లేవంట. మాట్లాడుకోవట్లేదంట. అంటే పగ, ప్రతీకారం, ద్వేషం, అసూయ, మత్సరం. అవునా కదా? ఎంతమంది తండ్రిని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారండి? నిజముగా హృదయంలో నుంచి ఎంతమంది తండ్రిని ప్రేమించగలుగుతున్నారు? మీ కన్న తండ్రిని, మీ ఆత్మీయ తండ్రిని ఎంతమంది హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నారు? ప్రేమిస్తున్నట్టు నటించడం కాదు. ప్రేమిస్తున్నట్టు నటించడం వేషధారులు అవుతారు. కొంతమంది పెదవులతో ప్రేమిస్తున్నట్టు మాటలు వలకపోస్తారు, గుండెల్లో మాత్రం విషయం పెట్టుకొని ఉంటారు. అందుకే అంటారు కదా, పెదాలతో మాట్లాడతారంట, నొసళ్ళతో బాగా ఎక్కిరించిన వాళ్ళు కదా, నొసళ్ళతో వెక్కిరిస్తారట. పెదాలతో తీయని మాటలు మాట్లాడతారట, హృదయంలో ద్వేషపూరితమైన మాటలు పెట్టుకుంటారట. నీ తండ్రిని ఎలా ప్రేమిస్తున్నావు? కుమారుడని యేసయ్య అంటాడు, నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను. నా తండ్రిని నేను ప్రేమిస్తున్నా. నా తండ్రిని నేను ప్రేమిస్తున్న, హృదయపూర్వకంగా నా తండ్రిని ప్రేమిస్తున్నా. నేను నా తండ్రిని ప్రేమించినట్టుగా ఎవరిని నేను ప్రేమించట్లే. నువ్వు చెప్తావా? నా భర్త కంటే, నా భార్య కంటే, చెప్పు, నా పిల్లల కంటే,
నా ఉద్యోగాల వ్యాపారాల కంటే, నా చదువు కంటే, నాకున్న సమస్తము కంటే నా తండ్రినే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు ఇప్పుడు అల్లేలో చెప్పండి. జాగ్రత్త. ఏంటి అందరూ చెప్తున్నారు కదా అని చెప్పొద్దు, అందరూ చెబుతున్నారని చెప్పొద్దు. అందరికంటే ఎక్కువగా నా తండ్రి నేను ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభువే స్వయంగా సీమోను పేతురు దగ్గరికి వచ్చేటాడు. సీమోను పేతురు చెప్పయ్యా, ఫిష్ ఫ్రై తింటున్నాను, బాగుండేవు, ఇప్పుడు అలా వండలేదే, చాలా బాగా చేసావు ఫిష్ ఫ్రై. నిప్పుల మీద కాల్చావా లేకపోతే గ్యాస్ మీద కాల్చావా, నేను తందూరా ఇది. పేతురు నేను అడిగే మాట ఏంటి, చెప్పే మాట ఏంటి? పేతురు ఇదిగో వీరందరికంటే, ఎందుకంటే ఇదిగో వీరందరికంటే ఎక్కువగా, ఆ మాట యేసుప్రభు ఎందుకన్నాడు? ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే అంటే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ రక్త సంబంధం, నీకు నచ్చిన వాళ్ళు, నీకు మెచ్చిన వాళ్ళు, నీ ప్రేమించిన వాళ్ళు, నీ చదువు, నీ ఆస్తి, అవన్నీ ఒక పక్క పెట్టుకొని యేసయ్యను ఒక పక్క పెట్టుకొని ఇప్పుడు ఎంటు మంది చెప్పి యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే ఏం చెప్తావు నువ్వు? యేసయ్య అంటాడు, తండ్రిని ఎంత ప్రేమిస్తున్నావంటే నా ప్రాణము కంటే నా తండ్రిని ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నాడు. నా ప్రాణము పెట్టేంతగా నా తండ్రిని ప్రేమిస్తున్నాను, నా ప్రాణం ఇచ్చేంతగా నా తండ్రిని ప్రేమిస్తున్నాను, నన్ను సంపూర్ణంగా అప్పగించుకునేంతగా నా తండ్రి నేను ప్రేమిస్తున్నాను. ఇలాంటి ప్రేమ కోరుతున్నాడు ఆయన మన దగ్గర. ఇలాంటి ప్రేమ మనం కోరుతున్నాడు. మరి ఈ రోజున దేవుని ఎంత ప్రేమిస్తున్నావు? షూలమితి ఒక మాట అంటది. ఎవరమ్మా? షూలమితి, పరలోక గీతం 1వ అధ్యాయం 4వ వాక్యం. అదే పరమగీతం అండి. మరి పరలోకనే కొత్త పుస్తకం అనుకునేది కాక. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. ద్రాక్ష రసధారల కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. నిన్ను ప్రేమిస్తున్నారయ్యా. యథార్థమైన మనస్సుతో నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. ద్రాక్ష రసధారల కన్నా నీ ప్రేమని ఎక్కువగా ఏం చేస్తున్నారట? స్మరిస్తున్నా. ఇప్పుడు చెప్పమ్మా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా ఎవరి ప్రేమను తలుస్తున్నావు? చెప్పు, ఎవరి ప్రేమ? నీ హృదయం, నీ మనస్సులో ఎక్కువగా ఎవరికి జ్ఞాపకంకి వస్తున్నారు? నీ హృదయంలో ఎక్కువగా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? ఇప్పుడు చెప్పు. 24 అవర్స్ కదా. ఈ 24 అవర్స్లో ఎక్కువగా నీ మనస్సులోకి వచ్చేది ఎవరు? ఎక్కువగా నీ ఆలోచనలోకి వచ్చేది ఎవరు? ఎక్కువగా నీ నోటి మాటల్లో వచ్చేది ఎవరు? చెప్పు. ఇందా చెప్పేవా? హల్లెలూయా. ఇప్పుడు చెప్తావా? ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమనే ఎక్కువగా స్మరిస్తున్నారు. ఎక్కువగా. నా తండ్రి ప్రేమ ఎలాంటిది? నా తండ్రి ప్రేమ కదా నన్ను రక్షించింది. నా తండ్రి ప్రేమ కదా నా కొరకు ప్రాణం పెట్టింది. నా తండ్రి ప్రేమతో నన్ను పిలిచింది, నన్ను భరించాడు, నన్ను ఎత్తుకున్నాడు, నన్ను ఆదరించాడు, ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఆయన ప్రేమే కదా, ఆయన ప్రేమే కదా అని కూర్చున్నా, లేచినా, పడుకున్నా యేసయ్య ప్రేమను తలంచి స్మరించగలిగిన మనస్సు మనకుందా? నేను నీకు తండ్రినైతే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? బైబిల్ ఒక ఆయన ఉన్నాడు, సొలొమోను. ఎవరు? సొలొమోను. అయ్యగారి గురించి ఏమని రాబడింది తెలుసా? యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని
ఉన్నత స్థలములనైనా తీసేయాలంట. ఐ లవ్ యూ జీసస్ అంటాడంట, మిడిపోతుంటాడు. మళ్ళా ఆదివారం రాగానే ఐ లవ్ యూ జీసస్ అంటాడంట, సోమవారం నుంచి. అందుకే అయ్యగారి విశ్వాస వీరుల పట్టుకు లేకుండా పోయాడు. అర్థమైందమ్మా? ఆదివారం వచ్చినప్పుడు ఐ లవ్ యూ జీసస్ కాదు, ప్రార్థనా కూటాలు పెట్టినప్పుడు ఐ లవ్ యూ జీసస్ కాదు. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నిద్రలో ఉన్నా, కల్లో ఉన్నా, దర్శనంలో ఉన్నా, మెలకువగా ఉన్నా యేసయ్య ప్రేమనే స్మరించాలి. కూడా చొప్పులు గట్టిగా ఆయన ప్రేమను ఎక్కువగా స్మరించాలి. ఎందుకయ్యా అంటే ఆయన నాకు తండ్రి, నేను ఆయనకి కుమారుడు కుమార్తెనే గనక నేను ఆయన ఏం చేయాలా? ప్రేమించాలి. అర్థమైందమ్మా? ఫాదర్స్ డే అంటే ఇదే. తండ్రికి మనం చేయాల్సింది ఇదే. రామరాజు కాటన్ సొక్కాలు లుంగిలు కొనియడం కాదు, మనం చేయాల్సింది ఇది. ఇదే ఫాదర్స్ డే రోజున తండ్రికి మనం చేయవలసిన పని ఇది. ఇంకో మాట చెప్పి ముగిస్తా, టైం అయిపోయింది. చెప్పండి, వద్దంటారా? మీరు వద్దన్న ఆగేదేం లేదు. ప్రభు చెప్పమని అని చెప్పాల్సిందే. మళ్ళీ ఆయన నన్ను తిడతాడు, మళ్ళీ మధ్యలో ఎందుకు ఆపేవాని, మళ్ళీ ఆయన చేత నేను తిడుచుకోకూడదు కదా, మళ్ళీ వారం అంతా బాధపడాలి నేను. అందుకని చివరి మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలని విధవరాని వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఎవరి ఎదుట? చెప్పండి. తండ్రి ఎదుట. నేను నీకు తండ్రిని అయితే, నీవు నాకు కుమారుడు కుమార్తెవి అయితే, నా ఎదుట నీ భక్తి ఎలా ఉంది? అది తండ్రి ఎదుట మనం ఎలా భక్తి చేస్తున్నాం. అప్పుడప్పుడు అప్పుడప్పుడు మన పిల్లలు చూడండి, ఇంట్లో ఆడుకుంటూ ఉంటారా, లేకపోతే టీవీ చూస్తూ ఉంటారా, నాన్న బండి వేసుకొని వస్తున్నాడని సౌండ్ వినపడింది అనుకో, గప్చుప్ సాంబార్ బుడ్డి కదా. టీవీ ఆగిపోయింది, ఆటలు ఆగిపోతాయి. అబ్బో పుస్తకం బట్టి చదువుకున్నట్టు ఏం బిల్డప్ ఇస్తాం మనం కదా. తండ్రి ఎదుట మనము చేసే భక్తి ఎలాంటిది? యథార్థమైన భక్తి చేస్తున్నామా? సంపూర్ణమైన భక్తి చేస్తున్నామా? హృదయపూర్వకమైన భక్తి చేస్తున్నామా? పవిత్రమైన నిష్కలంకమైన భక్తి మనం చేస్తున్నామా? వేషధారణతో కూడిన భక్తి మనం చేస్తున్నామా? నేను నీకు తండ్రిని అయితే నా ఎదుట నువ్వు చేసే భక్తి ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి భక్తి చేస్తున్నావమ్మా? అమ్మో ఆదివారం రాగానే అబ్బో తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని ఇంకా నా అంతటి భక్తుడు నా అంతటి భక్తురాలు ఇంకొకరు లేరు చెప్పు. వస్తున్నావు, మంచిదే. నీ భక్తి యథార్థమైనదా కాదా? అందుకనే తండ్రి అయిన దేవుని ఎదుట అనే మాట ఎందుకన్నాడు? మనం ఆయనకు కుమారులము కుమార్తెలమైతే ఆ తండ్రి ఎదుట మనం చేసే భక్తి ఎలా ఉంది? పవిత్రమైన భక్తి మనం చేయగలుగుతున్నామా? నిష్కలంకమైన భక్తి మనము చేయగలుగుతున్నామా? సంపూర్ణమైన భక్తి చేయగలుగుతున్నామా? యథార్థమైన భక్తి చేయగలుగుతున్నామా? హృదయపూర్వకంగా భక్తి చేయగలుగుతున్నామా? మన భక్తి ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా, మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా, మందిరం దాటి వెళ్ళిపోతారు ఒక రకంగా, సేవకుడు కనపడ్డప్పుడు ఒక రకంగా, సేవకుడు లేనప్పుడు ఇంకొక రకంగా. ఇది మన భక్తి. కానీ మన తండ్రి ఎదుట ఎలా భక్తి చేయాలి? పవిత్రమైన భక్తి చేయాలి, పరిశుద్ధమైన భక్తి చేయాలి. ఎందుకంటే మన తండ్రి పరిశుద్ధుడు. కొడు చప్పలి గట్టిగా. మన తండ్రి పరిశుద్ధుడు. కోట్ల కొలది దేవదూతల చేత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములు చేయబడుచున్నవాడు.
ఆయన సుచరిత్ర గల దేవుడు. కామ క్రోధ మద మోహ లోభ మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి. చూపులలో, తలంపులలో, ఆలోచనలో, క్రియలో, నడకలో, పడకలో, ప్రవర్తనలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు. ఆయన పాపము లేనివాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు, పరిశుద్ధతుడుగా నిలువెత్తు నిదర్శనం. పొడిచబలి గట్టిగా. అలాంటి పరిశుద్ధుడైన యేసు ఎదుట, అలాంటి పరిశుద్ధుడైన తండ్రి ఎదుట మన భక్తి ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? పవిత్రంగా ఉండాలి భక్తి. నిష్కలంకముగా ఉండాలి భక్తి. తండ్రి నిష్కలంకమైన వాడు, తండ్రి నిర్దోషమైన వాడు. అందుకనే ఆయన కుమారులు, కుమార్తెలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధమైన భక్తి చేసేవారిగా కనబడాలని ఆశపడుతున్నాడు. ఎందుకని? నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు? సమస్త మనుషులతో పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నించండి. మరి ఆయన ఎదుట, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ఎదుట, పరిశుద్ధుడైన తండ్రి ఎదుట మన భక్తి ఎలా ఉండాలండి? పరిశుద్ధంగానే ఉండాలి కదా. అందుకే అంటాడు, తండ్రి ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలని విధవరాండ్రని వారి ఇబ్బందులు పరామర్శించుటయు అని పక్కన పెట్టి, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను ఏరవడొచ్చి కాపాడ్డమ్మా. మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే భక్తి. ఈ భక్తి మనం చేయాలి తండ్రి దగ్గర. నీవు ఆయన కుమారుడివే అయితే బండి సౌండ్ వినపడగానే భక్తి రాకూడదు. పాట వినపడగానే భక్తి రాకూడదు. ఆదివారం రాగానే భక్తి పూనుకోకూడదు. ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పొలంలో ఉన్నా, చదువుకోవడానికి వెళ్ళినా, హాస్టల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఎట్లా ఉండాలమ్మా? నేనైనా నువ్వైనా మనమందరము ఎలా ఉండాలి? పవిత్రమైన భక్తి చేయాలి. ఎందుకంటే మన తండ్రి ఎదుట మనం ఎలా ఉండాలా? పవిత్రమైన భక్తి చేయాలి. ఎందుకంటే ఒక రోజున ఒక పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట మనం నిలబడాలి. కొడుచోపలి గట్టిగా. మచ్చ, ముడత, డాగు ఎలాంటి కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన సంఘముగా ఆయన ఎదుట మనం నిలబడాలి. పరిశుద్ధమైన సంఘముగా నిలబడాలి. తండ్రి ఎదుట నిలబడాలి మనమంతా. మరి ఆయన ఎదుట నిలబడాలంటే అల్లటప్పగా మనం భక్తి చేస్తే నిలబడతామా? అందుకని ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనమే కాపాడుకుంటూ తండ్రి ఎదుట ఒక నిష్కలంకమైన పవిత్రమైన భక్తి చేసేవారుగా కనబడాలి. అందుకంటాడు, నీవు నా కొడుకువా, నీవు నా కూతురువా. ఎస్ ఎస్ అండం కాదు. అయితే నువ్వేం చేయాలా? ఇవన్నీ చేయాలా. ఒకటి ఏం చేయాలి? తండ్రిని గనపరచాలి. 2 ఏం చేయాలి? తండ్రి చిత్తం చేయాలి. 3 ఏం చేయాలి? తండ్రిని బాగా గుర్తుపెట్టేది, తండ్రిని సంతోషపరచాలి. 4 ఏం చేయాలి? తండ్రిని ప్రేమించాలి. 5 ఏం చేయాలి? తండ్రి ఎదుట పవిత్రమైన భక్తి చేయాలి. ఈ 5 మాటలు గుప్పెట్లో పెట్టుకొని, గుండెల్లో దాచుకొని, ఈ మాటలే నీ పాదాలకు బాటగా వేసుకోగలిగితే అప్పుడు అంటాడు, ఏమంటాడు? నేను అతనికి తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. కుమారులు కుమార్తెలు తగ్గట్టుగా మీరు ఆ విధంగా కనబడాలంటే మన తండ్రికి మనం ఇచ్చే గొప్ప అనుభవం ఇదే ఫాదర్స్ డే రోజున మన తండ్రికి మనం చేయబోయే గొప్ప సన్మానం. గొడుచప్పులు గట్టిగాను. ఇంతకన్నా గొప్పది ఆయన కోరుకుంటాడండి? కోరుకుంటాడా? ఆ తండ్రిని గణపరుస్తూ, ఆ తండ్రి చిత్తమే చేస్తూ, ఆ తండ్రినే సంతోషపరుస్తూ, ఆ తండ్రినే ప్రేమిస్తూ, ఆ తండ్రి ఎదుట పవిత్రమైన భక్తి చేస్తూ ఉంటే
ఏ తండ్రి అయినా మనం చూసి మురిసిపోకుండా ఉంటాడా? చెప్పు గట్టిగా. వస్తాడు ఏంటి, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ఏంటి ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన కుమారులని, ఆయన కుమార్తెలందరినీ కూడా ఆయన వెంట తీసుకెళ్ళిపోతాడు. కూడా సభలు గట్టిగా 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 ఆయన వెంట తీసుకెళ్ళిపోతాడు. పరలోకములో కూడా మనకు ఆయనే, చెప్పండి అమ్మా, పరలోకములో కూడా మనకు తండ్రి ఆయనే. ఆయనకే మనము కుమారులమే, కుమార్తెలమై ఉంటాం. ఎంతమంది ఈ ఫాదర్స్ డే రోజున ఈ అనుభవాలు, నా తండ్రితో నాకు ఉండాలి, నా పరలోకపు తండ్రితో నాకు ఉండాలి, నా జ్యోతిర్మయుడగు తండ్రితో నాకు ఉండాలి, పరిపూర్ణుడగు నా తండ్రితో ఉండాలి, పరిశుద్ధుడగు నా తండ్రి, కనికరము కలిగిన నా తండ్రి, జాలిగల నా తండ్రి, ఆశీర్వదించే నా తండ్రి దగ్గర నేను ఇలా ఉండాలి అని కోరుకొని ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా తండ్రి తన కుమారులకి, కుమార్తెలకి చేయదలిచిన కార్యములన్నీ చెయ్యునుగాక. నువ్వు తండ్రిని గణపరిచావనుకో, తండ్రి నిన్ను కూడా గణపరుస్తాడు. నువ్వు ఆయన చిత్తం చేసావనుకో, ఆయనకి కావలసినవన్నీ ఇస్తాడు. నువ్వు ఆయన సంతోషపరిచావనుకో, ఆయన నిన్ను ఏదైనా చేయగలుగుతాడు. నువ్వు ఆయన ప్రేమించావనుకో, నిన్ను ప్రేమించి నీకు చేయవలసినవన్నీ చేస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావనుకో, పరలోక పట్టణం నీకు నీ పేరు మీద రాసి ఇచ్చేస్తాడు. కూడా సభలు గట్టిగాను. ఇంతకన్నా వేరే భాగ్యం మనకు అవసరం లేదు, వేరేది మనకేమీ అవసరం లేదు. అందుకని అందరూ మోకరించి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే అని ఒక్కసారి 2 చేతులు పైకెత్తి